1 వీక్ 10 డేస్ నుంచి. అంతకుముందేమో అదేది యొక్క వాళ్ళది ఏది ఆయన పేరేంది, సో అదొకటి గొడవ అయిండే కదా, డ్రగ్స్ అది వాళ్ళిద్దరిది, పేరు మర్చిపోతుంది. సో అయితే ఏది ఏమైనా ఈ గిస్మత్ మండి సంబంధించినటువంటి ఆమె పేరేంది, గౌతమి చౌదరి ఆమె పేరు, కమ్మ అది. సో రీతు చౌదరి కమ్మ. సో వాళ్ళేమో టిపికల్ గుంటూరు ఆంధ్ర ఉన్నారు. ఏది ఈ చౌదరి ఈ మండి రెస్టారెంట్ సంబంధించి. అదే రీతు చౌదరి అంటే ఖమ్మంలో 70% వరకు ఆంధ్ర నుంచి సెటిలర్సే ఉన్నారు. అది వరంగల్లో భాగంగా ఉండే, తర్వాత ఇప్పుడు కమ్మ వాళ్ళ నుంచి ఖమ్మం చేసేసారు దాన్ని. సో కానీ మన యొక్క నిజాంల కాలంలో అది ఇట్ వాజ్ పార్ట్ ఆఫ్ వరంగల్. సో ఇప్పుడు ఖమ్మంని కూడా ఆంధ్ర ఇన్ఫ్లుయెన్స్, అంటే ఖమ్మంలో ఉన్న వాళ్ళు మెజారిటీ ఆంధ్రాకి ఇప్పటికీ ఏదైనా అవసరం ఉంటే విజయవాడకు పోతారు, గోదావరి జిల్లాలకు పోతారు. ఇప్పటికీ అక్కడ పెళ్లిళ్ళు గిల్లిళ్ళు అంతా, అంటే అది తెలంగాణలో ఉన్నప్పటికీ హైదరాబాద్నే బతకనిస్తలేరు, పక్కకున్న ఖమ్మం నీడ బతకనిస్తారు. ఓకే, సో ఈ ఖమ్మం అన్ని ఛానల్స్ అన్ని సినిమా ఇండస్ట్రీలో ఏది పాటలు పాడుడు, నటించుడు ఇట్లాంటి ఏమో ఏమంటారు, ఇట్లా స్కిల్ ఉన్నాయేమో ఈ ఆ యొక్క క్యారెక్టర్ ఆర్టిస్టులు ఇలాంతానేమో బ్రాహ్మిన్స్ వచ్చి చేరారు. గోదావరి జిల్లాకు చెందిన బ్రాహ్మిన్స్ అందరు వచ్చి చేరారు. ఇలా ఫిల్మ్ అండ్ పాటలు పాడుట్లా, లేకపోతే సింగర్స్ కానీ రైటర్స్ కానీ ఏదైతే స్కిల్ ఉన్నాయని, డైరెక్టర్లు ఇట్లా ఏది 24 క్రాఫ్ట్స్ లో ఉన్నాయని, సైడ్ యాక్టర్లు, ఈ బ్యాక్గ్రౌండ్ యాక్టర్స్, చిత్రపురి కాలనీ పోతే, లేకపోతే బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ అంతా గోదావరి జిల్లాకు చెందిన యొక్క ఇది ఈ కొంచెం స్కిల్ ఉన్నాయేమో ఏమంటారు గోదావరి జిల్లాలో చెందిన బ్రాహ్మణులు ఉన్నారు. ఇక తర్వాత డబ్బులు పెట్టేటి హీరోలు అంతా ఖమ్మోళ్ళు ఉన్నారు. డబ్బులు పెట్టేటి ప్రొడ్యూసర్లు, లేకపోతే మొత్తం కంట్రోలింగ్ మొత్తం సినిమా ఇండస్ట్రీ, తెలుగు సినిమా ఇండస్ట్రీ, తెలుగు మీడియా తెలుగు అన్ని ఖమ్మోళ్ళు ఎక్కువ ఉన్నారు. ఇక మీడియా సంస్థలు అయితే మెజారిటీ ఖమ్మంలో ఉన్నాయి. అర్థమైందా? హైదరాబాద్లో మరి ఆడ పెట్టుకోవచ్చు కదా, పోయి గుంటూరులో విశాఖపట్నంలో పెట్టుకోవచ్చు కదా. సో ఏది ఏమైనా ఇక్కడ ఏది ఒక ఫ్యామిలీ ఇష్యూ. ఓకే, ఏది డ్రగ్స్ వాడడం ఒక్కటి మాత్రమే. అంతకుముందు ఆమె పేరేంది, వాళ్ళది వచ్చిండు సినిమా, వాడు కూడా సినిమా హీరో ఉన్నాడు చూడు, చిన్న హీరో రాజ్ తరుణ్ ఆమె పేరు ఏదో ఉండే. సో ఆ ఇష్యూని కంటిన్యూస్ శేఖర్ భాష అది ఒక పబ్లిక్ ఇష్యూ చేసిర్రు. ఓకే, అంటే మీడియాకి అసలు విషయాలు లేవా, టాపిక్స్ లేవా, ప్రజా సమస్యలు లేవా, లేకపోతే ఏదైనా యూస్ఫుల్ లేదా, అది అందులో ఒక డ్రగ్స్ ఇష్యూ తప్ప మిగతా అంతా పర్సనల్ ఇష్యూ. ఎవడితో తిరుగుతున్నాడు, ఏం చేస్తున్నాడు, అది ప్రజా సమస్య ఎట్లయితుందిరా అయ్యా. ఒకవేళ ఒక ఇద్దరు వ్యక్తులు పెళ్లి చేసుకున్నారో పెళ్లి చేసుకోలేదో, కమిటెడ్ రిలేషన్షిప్ ఉన్నారో కమిటెడ్ లేరో, అది పూర్తిగా వ్యక్తిగతం. ఏ ఆడది ఏ మగోడు ఓకే ఒక వ్యక్తిని నిజంగా జెన్యూన్ గా మనసులో నుంచి ప్రేమిస్తే ఓకే మూడో వ్యక్తితో అఫేర్ను పెట్టుకోరు సాధారణంగా. కానీ వాడు ఎప్పుడు ఆఫీస్కి పోతాడా, ఎప్పుడు విని పిలుచుకుందామా అని వెయిట్ చేసేటోళ్ళు ఉన్నాక, వాళ్ళ అవసరాల కోసం బంధాలు ఏర్పరచుకున్నాక లోపల ప్రేమతోటి కానప్పుడు ఇక అట్లే ఉంటుంది. అది ఈచ్ వన్ టేక్స్ ఆపర్చునిటీ. లేకపోతే కొంతమందికి జెన్యున్ కూడా దే వాంట్ డిఫరెంట్, ఏమంటారు, ఒక అవసరాలకు ఒకరిని ఇంకో, ఇప్పుడు బేబీ సినిమాల చూపెడతారు కదా. సో కాబట్టి అది పూర్తిగా వ్యక్తిగతం రా అయ్యా. అది పెళ్ళి అయినాక కానీ కాకముందు కానీ అక్కడ ఎవరు థర్డ్ పర్సన్ వచ్చి ఏమి చేయలేరు. ఒక ఇద్దరు వ్యక్తులకి కమిటెడ్ రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు సాధారణంగా ఒకరినొకరు మోసం చేసుకోకూడదు. ఇఫ్ యూ ట్రూలీ లవ్ దట్ పర్సన్, సాధారణంగా జెన్యున్ గా లవ్ చేసేటోళ్ళు ఎవరు చేయరు అట్లా. ఎందుకంటే నీ మనసు నిండా ఆమెను అతడో ఉన్నాక మూడో వ్యక్తి ఎక్కడి నుంచి వస్తాడు సందులోకి వెళ్ళి? నీ ఆలోచన ఎందుకు వస్తుంది? అట్లాంటి ఆలోచన తాటుపుట్టు రాదు. కాబట్టి మూడో వ్యక్తి మీ లైఫ్ లోకి వస్తుందంటే మీ మధ్యలో సంథింగ్ ఈజ్ నాట్ కరెక్ట్. మీరు ఏ అవసరాల కోసమో, లేకపోతే ఒకప్పుడు ఉన్న లవ్ చచ్చిపోయిందో, ఏదో సంథింగ్ అయింది. అంటే ఇంకా కొంచెం 1% లవ్ కూడా మిగిలి ఉంటే ఏం చేయాలి? దానికి పెద్ద మనుషులు అనేటోళ్ళు ఉన్నారు. పెద్ద మనుషులతోటి వర్కౌట్ అయితే లేదు, దే ఆర్ టేకింగ్ సైడ్స్ అన్నప్పుడు వాళ్ళు నిష్పక్షపాతంగా వాళ్ళు జెన్యున్ గా ఇస్తలేరు, వాళ్ళు ఇచ్చిన తీర్పులు మీకు నచ్చట్లేదు అంటే ద ఆల్టర్నేటివ్ ఇస్ కౌన్సిలింగ్ వండి
మీ సమస్యలు జెన్యున్ గా చెప్పండి. వాళ్ళు ఇద్దరికి చెప్తారు. ఒక్క సైడ్ తీసుకోరాళ్ళు. నీకు 4 చివాట్లు పెడతారు, నీకు 4 చివాట్లు పెడతారు. ఒక మధ్య మార్గం చూపెడతారు. ఒకవేళ ఇద్దరికి ఒకరి మీద ఒకరికి ఎంతో కొంత ప్రేమ ఉంది, దీన్ని మన పిల్లల కోసం కానీ దేనికోసం అనేది ముందుకు తీసుకుపోదామంటే, సో దెర్ ఆర్ సో మచ్ ప్రొఫెషనల్ హెల్ప్ టు టేక్. తీసుకొని ఇది మీరు గతాన్ని మర్చిపోయి ప్రశాంతంగా పిల్లల కోసమైనా లేకపోతే ఆ మిగిలిపోయిన కొంచెం ప్రేమనైనా ఆ చిన్న మిగిలిపోయిన దాన్ని మళ్ళా పెద్ద చెట్టు లెక్క చేసుకొని గతాన్ని మర్చిపోయి కొత్త జీవితాన్ని ప్రారంభించవచ్చు. సింపుల్. ఓకే, ఇక గతాన్ని చదువుకుంటే మళ్ళీ కొత్త జీవితం రాదు గల్లకెళ్ళి. ఓకే, సో అది ఒక పద్ధతి. ఇక నాకు వర్కౌట్ కాదు, మా ఇద్దరి మధ్యలో ఉన్న ప్రేమ పూర్తిగా చచ్చిపోయింది, మా అభిప్రాయ భేదాలే మాకు గడికోసారి గుర్తుకొస్తున్నాయి అంటే, బెస్ట్ థింగ్ పెళ్లి కాకపోతే బ్రేకప్, పెళ్లి అయితే డైవోర్స్. పిల్లలకి ఏం కాదు, పిల్లలు పుట్టినాక డైవోర్స్ అయితే ఏం కాదు. ఓకే, వీలైతే 50-50 తీసుకోండి పేరెంటింగ్. వీళ్ళుగా చిన్న పిల్లలు ఉన్నారు, బిలో 18 ఉన్నారు, తల్లి ఉంటేనే బెటర్, వంటకు కానీ తిండికి కానీ అన్ని ఎక్కువ టేక్ కేర్ చేస్తుంది అంటే తల్లికి ఒక 70% టైం, మిగిలిన 30% నువ్వు తీసుకో. వీక్ డేస్ తల్లి దగ్గర ఉంటే వీకెండ్ నీ దగ్గర పెట్టుకో. ఎప్పుడైనా నీ దగ్గర ఉన్నప్పుడైనా తల్లి ఎప్పుడైనా వచ్చి కలవచ్చు, తల్లి దగ్గర ఉన్నప్పుడు నువ్వైనా ఎప్పుడైనా వెళ్ళి కలవచ్చు. మీకు ఒకరింటికి ఒకరు పోవద్దు అనుకుంటే ఒక థర్డ్ ప్లేస్ లో, ఒక పబ్లిక్ ప్లేస్ లో, ఒక రెస్టారెంట్ దగ్గర లేకపోతే ఒక పోలీస్ స్టేషన్ ముందు ఎక్కడన్నా పిల్లల్ని ఎక్స్చేంజ్ చేసుకోండి. ఎండ్ ఆఫ్ ద డే పిల్లలు ప్రశాంత వాతావరణంలో పెరగాలి. పిల్లలకి తల్లి ప్రేమ తండ్రి ప్రేమ ఇద్దరిది కావాలి. అర్థమైందా? మన దేశంలో తల్లి ఒక్కతుంటే చాలు, సింగిల్ పేరెంట్ ఉన్న కిడ్స్ సరిగ్గా బ్యాలెన్స్డ్ గా పెరగరు. ఓకే, అర్థమైందా? తల్లి పెంపకంలా చెడిపోయిన వాళ్ళు ఉన్నారు సింగిల్ పేరెంట్ గా, తండ్రి పెంపకంలా సింగిల్ పేరెంట్ గా చెడిపోయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి సృష్టి అనేది ఆడామగ కలిస్తేనే వచ్చినప్పుడు ద మాస్కులైన్ ఎనర్జీ, ద ఫెమినైన్ ఎనర్జీ రెండు కలిసినప్పుడే పిల్ల బయటకు వస్తుంది. కోడి గుడ్డు పెట్టగానే పిల్ల రాదు, మళ్ళీ ఒకటి వచ్చిపోయి కూసోవాలి. అర్థమైందా? దట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ నేచర్, యాంగ్ యింగ్. అర్థమైందా? సూర్యుడు ఒక్కడు ఉంటే సరిపోదు, చంద్రుడు కూడా ఉండాలి. కాబట్టి నేచర్ కి అగేన్స్ట్ మనం ఏం చేయలేం. వీ కెనాట్ గో అగేన్స్ట్ ద నేచర్. ఆడిదాడి కలిస్తే పిల్లలు పుట్టారు, మొగడు కలిస్తే పిల్లలు పుట్టారు, మగది కలిస్తేనే పిల్లలు పుడతారు. మరి ఎందుకు పెట్టింటాడు? పెట్టించినాడు ఆ సృష్టి. మరి ఆడ కలిస్తే పెట్టచ్చు కదా. సో కాబట్టి వీ కెనాట్ గో అగేన్స్ట్ ద నేచర్, వీ హ్యావ్ టు ఫాలో ద నేచర్. ప్రకృతి విరుద్ధంగా ప్రవర్తించిస్తే ప్రకృతి ప్రకృతి తనకు చెప్పినట్టు అటు చేస్తుంది. యాజ్ సింపుల్ యాజ్. కాబట్టి పిల్లలకి తల్లి ప్రేమ కావాలి, తండ్రి ప్రేమ కావాలి. కాబట్టి వాళ్ళ చిన్నప్పుడు తల్లిది అవసరం ఎక్కువ ఉంటుంది. ఒక ఏజ్ దాటినాక, వాళ్ళు ఒక 18 దాటినాక వాళ్ళు ఇండిపెండెంట్ అవుతారు. ఇక వాళ్ళ ఇష్టం, వాళ్ళు తల్లి దగ్గర రావచ్చు, తండ్రి దగ్గర రావచ్చు, వాళ్ళ ఇష్టం. కానీ తల్లికి తండ్రి మీద వ్యతిరేకత, నెగిటివ్ వచ్చేటట్టుగా ఎనిమిటీ నేర్పిస్తే పిల్లలకి ఆమె నేరస్తురాలు, ఆమె జైల్లో పెట్టాలి, తక్కువ తీసుకుపోయి. సేమ్ థింగ్ తల్లి మీద చిన్న పిల్లలకి 18 లోపల 16-18 లోపల ఉన్న పిల్లలకి వాళ్ళకి ఇంకా బ్రెయిన్ ఎదగలేదు కాబట్టి వాళ్ళకి తల్లి మీద తండ్రి కానీ, తండ్రి మీద తల్లి కానీ, కుటుంబ సభ్యులు కానీ వారి మీద వాళ్ళకి వ్యతిరేకత నూరిపోస్తే వాళ్ళు ఎవడోటి చేస్తుండో వాళ్ళందరినీ తీసుకొని జైల్లో పెట్టాలి. They don't have right. They can share parenting time. As simple things ని కాంప్లికేటెడ్ చేసి ఎందుకు చేసుకోవాలి? ఇప్పుడు ఈ గిస్మత్ మండి ఇంకోటి పెట్టినావు, ఏదో సంపాదించినావు, రేపు పొద్దున ఈమెయిన్ చచ్చిపోయినా, ఆడే చచ్చిపోయినా, ఎవడి చచ్చిపోయినా పొరగానికి కదా ఇచ్చేది. మరి అన్నప్పుడు ఎవడేం తీసుకోలేడు అని తెలిసినప్పుడు ఎందుకు దేని గురించి కొట్లాడుతున్నావు నువ్వు? ప్రొవైడ్ కాదు, ఈమె పేరు మీద రాసుకున్నా, ఆయన పేరు మీద రాసుకున్నా, లాస్ట్ గా పొరగానికి కదా ఇచ్చేది. ఏడిపోతాయి? మీ ఇద్దరు కలిసే పుట్టిండు కదా వాడు, వాని గురించి ఆలోచించాలి కదా. మీ ఈగోల మధ్యలో పొరగానే వాడిని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? ఆలోచించండి. ఇది ఆ సింపుల్ థింగ్స్ ని ఒక పెద్ద మనసుతోటి అది కాంప్రమైజ్ చేసుకుంటే ఓకే, ఏముందల్లా. ప్లస్ ఇది ప్రజా సమస్య అని చెప్పండి. ఇట్లా మీడియాలో ఇప్పుడు ఈమె వచ్చింది, రేపు ఇంకోరు వస్తారు. ఇట్లా ఎంతమంది సమస్యలు మనకి వేరే పనులు ఏముండయా? ప్రతి ఒక్కరి ఇంట్లో ఏదో ఒక సమస్య ఉంటుంది, ఉండదా? మీరు చెప్పండి. మీ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరితోటి మీకు అన్ని విధాల ఆల్ ద టైం అన్ని నచ్చుతాయా? మీ అక్కతోటో, చెల్లెతోటో, అన్నతోటో, నాయనతోటో కొట్లాడరా?
ఏదైనా విషయాల్లో అభిప్రాయ భేదం రాదా? ఇవి వస్తే మీడియాకి ఎక్కేస్తావా? అది మనం ఏం చేయగలుగుతాం? నేను ఇప్పుడు మీడియాకి వచ్చి ఆమె చెప్పిన వర్షన్ ఎంతవరకు కరెక్టో మనకు తెలియదు. ఎలాంటి ఆధారాలు లేవు. మనం ట్రయల్ చేసే స్థాయిలో మనం లేము. అవి ఏమైనా కాన్ఫ్లిక్ట్ ఉంటే వాళ్ళకి జీతాలు ఇస్తున్నాం, న్యాయవాదులకి, జడ్జిలకి, కోర్టులు ఉన్నాయి. దానికి మన ఒక న్యాయ వ్యవస్థ పెద్ద వ్యవస్థ. నువ్వు ఒక అటార్నీ హైర్ చేసుకో, ఆమె ఒకరు చేసుకుంటారు. జడ్జిలు అనే వాళ్ళకి మనం ప్రభుత్వమే జీతాలు ఇస్తుంది. వాళ్ళు నీ ఇరుపక్షాల వాదనలు వింటారు, ఆధారాలు చూస్తారు, ఎవరిది కరెక్ట్ ఎవరిది తప్పు, దాని యొక్క కావాల్సిన డేటా తెప్పించుకుంటారు. పోలీసులకి వాడు జడ్జి చెప్తే అందరు వింటారు. మనం ఏం చేయగలుగుతాం? ఇప్పుడు మీడియాలో చెప్తున్న గౌతమి చౌదరి వర్షన్ ఎంతవరకు కరెక్ట్ అనేది మనం ఎట్లా వెరిఫై చేయగలుగుతాం? ఆర్ వి ఇన్ దట్ పొజిషన్ టు వెరిఫై దట్ ఆమె ఇచ్చిన డాక్యుమెంట్ కరెక్టా తప్ప అని ఎట్లా చెప్తాం? మనకి గవర్నమెంట్ డేటాబేస్ యాక్సెస్ ఉన్నా కానీ మన టైం ఎందుకు వేస్ట్ చేసుకుంటాం? ఇదంతా సో నీ పర్సనల్ విషయాలు మాకెందుకు? మేమేం చేయగలుగుతాం? ఒకవేళ ఒక సైడ్ తప్పైనా మేము ఏం చేయగలుగుతాం ఒక కామన్ మ్యాన్ గా? ఒకవేళ నిజంగానే ఆడు దుర్మార్గుడే, పొద్దుగా లేస్తే తిరుగుతున్నాడు, ఏమో చేస్తుండే అనుకుందాం, ఆమె చెప్పిన వర్షనే కరెక్ట్ అనుకుందాం. వాట్ వీ కెన్ డూ? మేమేమైనా చేసే స్థాయిలో ఉన్నామా? సామాన్యులం చూడడం తప్ప ఏమైనా చేయగలుగుతామా అన్నప్పుడు మా చెత్తనే మాకున్నది, మా సమస్యలే మాకున్నాయి, నీ చెత్త మాకెందుకు? ప్రజలందరికీ ఏదైనా ఇంపాక్ట్ అయ్యే సమస్య ఉన్నది, లేకపోతే ప్రజా సమస్యలు ఉన్నాయంటే అది మనం మాట్లాడుతాం. నీ వ్యక్తిగత విషయాలు మాకెందుకు? ధర్మా చౌదరి అంటే ఆయన 1000 మందితో తిరిగినా అది నా సమస్య కాదే. నీకు నచ్చలేదు, వాడు అట్లా తిరుగుతున్నాడు, అయితే అట్లా తిరిగినా కానీ నీకు అంతటి కలిసి ఉంటే ఉండు, లేదు అట్లా తిరగడం నీకు నచ్చకపోతే దొబ్బేరా అని చెప్పు, విడాకులు తీసుకో, అయిపోయా. ఏముందల్లా సింపుల్. విడాకులు తీసుకుంటే పెళ్ళైనాక సంపాదించింది ఇద్దరికి హక్కు ఉంటుంది చట్ట ప్రకారం కాబట్టి 50-50 చేస్తారు. లేదు వాడే తప్పు చేసిండని నువ్వు కోర్టుల ఆధారంతో ప్రూవ్ చేసుకుంటే ఎక్కువ శాతం నీకు ఇస్తారు కావచ్చు. ఏదైనా పెళ్లి అయినాక సంపాదించిన దానికే ఉంటుంది, పెళ్లికి ముందు సంపాదించిన దానికి నీకు హక్కు ఉండదు. ఇద్దరు ఆడమే సంపాదించినా మగ ఆయన సంపాదించినా పెళ్లి అయిన తర్వాతనే మగోడు సంపాదించింది ఆడామె సంపాదించింది ఇద్దరు, అది మీ కుటుంబానికి. వాళ్ళ అయ్య సంపాదించింది వాళ్ళ తాత సంపాదించింది నీది కాదు. ఈవెన్ ఈ నువ్వైనా సరే నీ భర్త అయినా సరే పెళ్లి కాకముందు సంపాదించిన దానికి నీకు హక్కు ఉండదు. పెళ్లి అయినాక పుట్టిన బిడ్డ మీద సమాన హక్కులు ఉంటాయి, పెళ్లి అయినాక సంపాదించిన దాని మీద ఇద్దరికి హక్కులు ఉంటాయి. మగోడు సంపాదించింది మగోంది, ఆడిది సంపాదించింది ఆడిది కాదు. అట్లా కావాలంటే ఇంక కొత్త చట్టం తేవాలి. అది ఏది చట్టం తెచ్చి ఆ యొక్క కోర్టు మ్యారేజ్ చేయాలి. సో దాని ప్రకారం ముందే అగ్రిమెంట్ రాసుకోవాలి, డైవోర్స్ డాక్యుమెంట్ రాసుకున్నట్టు. అప్పుడు నువ్వు ఒక ప్రీనప్లు అవన్నీ రాసుకుంటే అప్పుడు వేరే రూల్స్ ఉంటాయి. కానీ ప్రస్తుతానికి ఆ చట్టం లేదు కాబట్టి పెళ్ళైనాక భార్య సంపాదించినా భర్త సంపాదించినా అది కుటుంబానికి ఇద్దరిది కాబట్టి ఆ పుట్టిన బిడ్డలు ఇద్దరికి సమాన హక్కులు ఉంటాయి, పెళ్ళైనాక సంపాదించిన ఆస్తులకు సమాన హక్కులు ఉంటాయి కాబట్టి దాన్ని ఒక మీనింగ్ఫుల్ గా షేర్ చేసుకోండి. మీడియాకి ఎక్కితే ఏమొస్తుంది? ఇప్పుడు ఆమె వచ్చి గౌతమి చౌదరి వచ్చి అది రీతు చౌదరి అనేట ఆమె అఫేర్ పెట్టుకున్నది, వీడు పెట్టుకున్నాడు అనుకో, మనం ఏం చేయగలుగుతాం అయ్యా? నువ్వు ఇప్పుడు నువ్వు అట్లా అంటావు, వాళ్ళ హస్బెండ్ గాని వాళ్ళ యొక్క మామ గాని వచ్చి ఏమంటున్నారు, ఈమె 3 రోజులు ఏడికి పోయింది, ఇంకోటి పోయింది, అవన్నీ చదువుతున్నారు. ఇది తవినాకపోతే వస్తూనే ఉంటాయి. వాళ్ళ ఆధారం మనకు తెలియదు, తెలిసినా మనం బీకేది లేదు. అయినా సరే వచ్చేసి వీళ్ళు చెప్తుర్రు వాళ్ళు చెప్తురు, వీళ్ళు చెప్తుర్రు వాళ్ళు చెప్తురు. ఏం ప్రజా సమస్యలు లేవురా? ఆర్టీ కూడా బిగ్ టీ కూడా వేరే సమస్యలు లేవురా? అంటే వాళ్ళు పైసలు ఇచ్చి మీకు గంటకి నీ పైసలు ఇచ్చి చెప్పించుకుంటురా? ఏడికి పోతుంది మీడియా? ఏం చేస్తున్నది? కరెక్ట్ కాదు. సో ఆ గిస్మత్ మండి ఆమె ఒక డాక్యుమెంట్ తెస్తుంది, పెళ్లి కాకముందు ఒక డాక్యుమెంట్ ఉందంటది. సో ఏమో నాకైతే ఒకటే అనిపిస్తుంది, ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే ఆమె వాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారు, వీళ్ళేమో ధనవంతులు ఉన్నారు, ఈ ధర్మా మహేష్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ. సో ఈమెనేమో మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ టైప్ ఉన్నది. ఓకే, సో ఇక ఆంధ్రాలో అయితే కులపిచ్చి ఇవన్నీ ఉంటాయి, ఆస్తులు కూడా ఇక కావాలని ఉంటాయి. ఏది ఏమైనా ఈ గిస్మత్ మండి అని వాళ్ళు ధర్మా మహేష్ వాళ్ళ ఐడియా తోటి స్టార్ట్ చేసారు. దాన్ని ఇంకో లెవెల్ తీసుకోవడంలో ఈమె కష్టపడ్డట్టుంది. కానీ మొత్తం మీద ఏది ఏమైనా ఈమెకి ఒక స్థాయి, ఇప్పుడు 17 బ్రాంచ్లు అయినాయంట. సో దీనికి ఎక్కువ పొటెన్షియల్ ఉంది, ఇది ఫ్రాంచైజీ అవుతుంది, ఇది ఇంకా పెద్ద లెవెల్ అవుతుంది అన్నది ఈమెకు అర్థమైంది. ఎవరికి? ఈమె గౌతమి చౌదరికి. ఈమె గిస్మత్ మండి నాకు కావాలి,
ఇంకా పెద్ద లెవెల్ వందల వేల కోట్లు సంపాదించాలన్న ఆశతోటి వానికి ఏమి రాకుండా చేయడానికి వాడిని కావాలని ఒక దుష్ప్రచారం చేయడానికి ట్రై చేస్తుంది ఏమో అనిపిస్తుంది నాకు. ఎవరు చేస్తలేరు ఆ పేర్లు, ఎవరు చేస్తలేరు? వెంకటేష్ బాబుని అడుగు చెప్తాడు. అప్పుడు ఏమన్నారు, ఆయనకైతే రామానాయుడికి ఆ యొక్క ఇది వాటిని ఏమంటారు, అది వాటికి క్యాన్సర్ వచ్చిందంట. అర్థమైందా? క్యాన్సర్ వచ్చి చచ్చిపోయాడంట, వాటి క్యాన్సర్ వచ్చిందంట. మరి ఏమనాలే ఆ రామానాయుడు గారి భార్య గారు ఏమనాలే? నాగార్జున అమలని చేసుకున్నాడు. అమల పెళ్లి కాకముందు అమల ఎవరితో తిరిగిందో నాగార్జునకు తెలుసా? పెళ్ళి అయినాక నాగార్జున పబ్లిక్ లో చెప్పిండు, ఐ ఆల్వేస్ హ్యాడ్ ఏ గర్ల్ ఫ్రెండ్ అని చెప్పిండు అమల ఇంట్లో ఉండగా. మొన్న ఆమె ఎవరు యొక్క జగవత్ బాబు ఏదో జయమ్మ నిశ్చయమారా అనే ప్రోగ్రామ్ ఏదో చేస్తుండగా నాగార్జున అడుగుతాడు, నీకు రమ్యకృష్ణ బెస్ట్ ఫ్రెండా తబు బెస్ట్ ఫ్రెండా అంటే నాగార్జున ఏమంటాడు, నీకు సౌందర్య బెస్ట్ ఫ్రెండా రమ్యకృష్ణ ఇంకోనా అంటాడు. సో అంటే ఇది నా ఇంటర్వ్యూ కాదు, నీ ఇంటర్వ్యూ అని ఆయన అంటాడు జగవత్ బాబు. సో అంటే ఇవన్నీ రమ్యకృష్ణ పబ్లిక్ సినిమా ఇండస్ట్రీలో పండుకోకపోతే ఆఫర్సే రావని గంత పెద్ద సీనియర్ యాక్ట్రెస్ చెప్తున్నది. ఇక శ్రీరెడ్డిలు గిరెడ్డిలు వదిలేసేయండి. సో ఎవరు చేస్తలేరు? ఎవ్రీబడి నోస్ ఎవ్రీబడి. అదైతే శ్రీరెడ్డి అయితే ఇక నాని నాకు ఈ స్టైల్లో ఆ స్టైల్ అని పబ్లిక్ లో వచ్చి అది ఇక మరి కింది స్థాయిలో చెప్తుంది, వీళ్ళు ఇండైరెక్ట్ చెప్తున్నారు. సో అది ఇండస్ట్రీలో ఇండస్ట్రీలే కాదు, ఏడైనా ఉన్నది రా. ఐటీ ఇండస్ట్రీలో ఉన్నది, యొక్క ఏమంటారు ఫిల్మ్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఉన్నది. అదైతే స్టాండర్డ్ చేసేసారు. ఈ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో టీవీలల్లో సినిమాలలో అయితే స్టాండర్డ్ చేసేసారు. ఇక పనుకుంటేనే లెక్క, లేకపోతే లేదు. చిన్న కింది స్థాయిల గురించి కాదు నేను చెప్తాను. ఐఎమ్ టాకింగ్ అబౌట్ బిగ్ యాక్ట్రెస్, సో కాల్డ్ బిగ్ యాక్ట్రెస్ అన్నారు. మొన్నదాకా తమన్నా, ఇప్పుడు చిరంజీవి యొక్క ఈమె చేసుకున్నాడు, ఆమె పేరు సూర్యక్కని. ఇక వాడు ఏం చేయలేదంట, రాధతోటో రాధికతోటో ఇంకోటితోటో. వాట్ ఈస్ ద యూజ్? చిరంజీవి, విజయశాంతి చెప్పినా కొద్దీ వస్తూనే ఉంటాయి, తవినా కొద్దీ, బాలకృష్ణ, ఇట్లా ఎవరి పేర్లనే చెప్పొచ్చు. ఇక అంతే, అది మనం ఏం చేయలేం పరిస్థితి. అట్లా ఉన్నా సరే వాళ్ళ భార్యలకు అన్ని తెలిసినా ఏం చేస్తలేరు వాళ్ళు. నీకు అట్లాంటి జీవితం నీకు నచ్చకపోతే విడిపో. వాడు యాజ్ సింపుల్ యాజ్ దట్. వాడిని మార్చుకో, లేకపోతే విడిపో. వాడు మారుతాడు, నిజంగా జెన్యున్ గా మారుతాడు నీకు అనిపిస్తే మార్చుకో. వాడు మారాడు, గాడిది కొడుకు కుక్క లెక్క ఉన్నాడు అనుకుంటే ఇక వాడిని బతికే అంత అంటే నీకు నచ్చకపోతే విడిపో, అయిపోయింది కదా. యాజ్ సింపుల్ సమస్యల్ని పెద్ద కాంప్లికేటెడ్. మనం ఎట్లా మోరల్ పోలీసింగ్ చేస్తాము, మనం ఎట్లా మీడియాలో ట్రయల్ చేస్తాము, మనం ఏం చేయలేము. ఇది ఒక వ్యక్తిగత జీవితాలు. కొందరైతే అగ్రిమెంట్లో బతికేస్తున్నారు. ఏది నువ్వు నేను కలిసినప్పుడు లెక్క, నువ్వు నేను కలిసి లేనప్పుడు ఇక నువ్వు నన్ను క్వశ్చన్ చేయొద్దు, నేను నిన్ను క్వశ్చన్ చేయ. నేను ఇవ్వంతో జరగదు, ఇంటికి తెచ్చుకొని బయటకు తెచ్చుకొని నేను బయటకు పోయి నీకు సంబంధం లేదు. నువ్వు నేను కలిసి ఉన్నప్పుడు ఎట్లున్నానే గదే నీకు నాకు లెక్క. ఇక తర్వాత నీకు నాకు నువ్వే 1000 మందితో తిరుగు నాకు సంబంధం లే, నువ్వు 1000 మందితో తిరుగు నాకు సంబంధం లే అని అగ్రిమెంట్లో వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు, కలిసి ఉంటున్నారు ఎంతమందో. మనం ఏం చేయగలుగుతాం? కరెక్టే, అది తప్పే. ఒక ఇద్దరు వ్యక్తులు ఒక జెన్యున్ గా లవ్ చేసినప్పుడు వాళ్ళు ఒకరినొకరికి విశ్వాసంగా ఉండాలి. అది మనసుతోటి చేసే పని, అది కేవలం శరీరంతో చేసే పని కాదు. ఇది ఐడియల్ కండిషన్. ఈ ఐడియల్ కండిషన్ నాకు వర్క్ అవుతుంది, కానీ అందరికి వర్క్ కావాలని రూల్ లేదు కదా. దానికి మనం ఏం చేయగలుగుతాం? కాబట్టి ఇది ప్రజా సమస్య కాదు. ఈ సమస్యని పరిష్కరించుకోవడానికి కోర్టులు ఉన్నాయి, పెద్ద మనుషులు అనేది ఫస్ట్ మెథడ్. ఆర్బిట్రేషన్ అంటే మీడియేషన్ అనేది ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ మీడియేటర్ చేయడానికి కూడా ప్రొఫెషనల్స్ ఉంటారు. వాళ్ళ ఒక కామన్ అగ్రిమెంట్ తేవడానికి. ఇవన్నీ వర్కౌట్ కాకపోతే మీరు నిర్ణయించుకునే స్థాయిలో లేకపోతే అప్పుడు నీ తరఫున జడ్జి నిర్ణయిస్తాడు. జడ్జి చెప్పింది ఇద్దరు వినాలే. సో ఇవన్నీ ప్రాసెస్ ఉన్నాయి ఆల్రెడీ. ఫస్ట్ మీ పెద్ద మనుషుల ద్వారా ట్రై చేయండి. మీరు డైరెక్ట్ ట్రై చేస్తే వర్కౌట్ కాకపోతే పెద్ద మనుషులు చేయండి. అది కూడా వర్కౌట్ కాకపోతే ప్రొఫెషనల్ మీడియేటర్స్ హైర్ చేసుకొని ట్రై చేయండి. అది కూడా వర్కౌట్ కాకపోతే జడ్జి చెప్పింది వినండి. నీవు జడ్జి దగ్గర నీ వాదన, నీదేంది, నీవేం సంపాదించినావు, నీకేం ఎందుకు ఇవ్వాలి అనేది నీ వాదనని ఒక అటార్నీని పెట్టుకుని, నీకు చక్కగా చెప్పరాకపోతే నీ అటార్నీని అంటే న్యాయవాదిని పెట్టుకొని కోర్టులో పోయి కొట్లాడు. జడ్జికి ఏది న్యాయం కరెక్ట్ అనిపిస్తే ఆ తీర్పు ఇస్తాడు. భారత చట్టాల ప్రకారం, రాజ్యాంగంలో రాసిన చట్టాల ప్రకారం, మ్యారేజ్ యాక్ట్ ప్రకారం ఆ తీర్పు ఇస్తాడు. తీర్పుని అంగీకరించు. కొట్లాట ఎక్కడిది? సింపుల్ సమస్యని పెద్ద నేషనల్ ఇష్యూ చేసి మీడియాకి చెత్తబాడుకోవాళ్ళకి పని లేకుండా ఇట్లా ఇప్పుడు రేపు ఈమె చూపెట్టినావు, రేపు ఇంకో ఆమె వస్తుంది, రేపు ఇంకో ఆమె వస్తుంది.
అది ఆమె చూపెట్టిన నాదే చూపెట్టమంటుంది. ఇట్లా మరి ఏం చేద్దాం మనం ఏం చేసేస్తానని లేము. నువ్వు చెప్పిన ముచ్చట ఎంతవరకు కరెక్ట్ మాకు తెలియదు. మాకు వెరిఫికేషన్ చేసే ప్రాసెస్ కూడా మా దగ్గర లేదు. కాబట్టి నీ వ్యక్తిగత జీవితానికి మా మీడియాకి ఎక్కాల్సిన అవసరం లేదు. మీడియా బాడుకోవాలకు పని పాట లేదు. అది మిత్రులారా. సో మొత్తం మీద అయితే మనం ఏమనుకుంటామంటే ఐడియల్ కండిషన్ లో ఏది ఏమంటారు ఒక ఊహల పల్లకిలో పోయి మనం పేదవాళ్ళని చేసుకుంటే, బిలో మిడిల్ క్లాస్ చేసుకుంటే, కష్టాలు చూసిర్రు, మనకి కష్ట విలువ తెలుసు, అన్ని అనుకూలంగా ఉంటారు, లేకపోతే అర్థం చేసుకుంటారు, ఇట్లా ఐడియల్ కండిషన్, ఐడియల్ వరల్డ్ ఉంటది కదా. చెత్త అంత చెత్త. ద మోస్ట్ అబ్యూజర్స్ ఈ ఎప్పుడు డబ్బులు చూడని వాళ్ళు, ఈ బిలో మిడిల్ క్లాస్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏ అవకాశం దొరికింది చూడక డబ్బులు చూస్తారు కదా. వాళ్ళకి వాళ్ళ జీవితంలో ఆ డబ్బులు లేని పరిస్థితిని బాగా కష్టాన్ని అనుభవించి ఉంటారు కదా. డబ్బులు ఏ అవకాశం దొరికినా, సంపాదించుకునే అవకాశం దొరికినా, డబ్బులు ఎక్కువగా అనిపించినా ఇక వాళ్ళ లోపల ఉన్నటువంటి ఆ ఏమంటారు రాక్షసుడు బయటకు వస్తాడు. అర్థమైందా? ఇక వాళ్ళు చెయ్యని ఏమంటారు ఒక విలువలతో బతకడం అనేది ఉండదు. ఇక డబ్బులు ఆల్రెడీ చూసిన వాడికి ఇక డబ్బుల మీద వ్యామోహం ఉండదు. వాడు డబ్బుల కోసం నాకు చంపమంటే చంపడు. ఇప్పుడు పేదోడు వాడు సుపారిస్తే చంపుతాడు. ఎందుకు చంపుతాడు? అదే ధనవంతునికి చంపడు. ఎందుకంటే వాడికి డబ్బు విలువ అయిపోయింది, వాని అవసరాలు తీరిపోయినాయి, వానికి డబ్బు వానికి డబ్బు ఏమంటారు వేస్ట్. కానీ వీళ్ళు ఎన్నడూ జీవితంలో డబ్బులు చూడలే కదా. సో డబ్బుల కోసం ఎంత గడ్డి తినడానికైనా సిద్ధంగా ఉన్నారు. నలుగురు చంపుపోరాంటే చంపుతున్నారు, వ్యభిచారం చేయమంటే చేస్తున్నారు. నీకు కావాల్సిన అన్ని నీ పేరు మీద వచ్చేదాకా ఆగి వచ్చినాక మొగళ్ళని మోసం చేస్తున్నారు, చంపుతున్నారు. వీలైతే చంపుతున్నారు. ప్రియుని ఏమంటారు హెల్ప్ తీసుకొని చంపుతున్నారు. వీలు కాదు, అక్కడ చట్టాలు స్ట్రిక్ట్ ఉన్నాయి, అక్కడ మనకి శిక్షలు పడతాయి, తప్పించుకోలేము అన్న దగ్గర వాడిని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు, లేకపోతే వాడిని దోచిగా చేస్తున్నారు, వాని మెంటల్ గా వాడిని పిచ్చోడని ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళ ఆస్తులు కొంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇట్లా రకరకాలు ఉన్నాయి. ఓకే, ఎక్కడున్నాయి? మిడిల్ క్లాసు, బిలో మిడిల్ క్లాసు, పేదోళ్ళు అనేటోళ్ళకి వాళ్ళకి ఒక ఆపర్చునిటీ, అయ్యో పేదోళ్ళు అని ఒక అవకాశం ఇస్తే దాన్ని సద్వినియోగం చేసుకునే వాళ్ళ కంటే కూడా దాన్ని అబ్యూజ్ చేసే వాళ్ళ సంఖ్య. ఎందుకంటే వాళ్ళు చూడక చూసారు, వాళ్ళకి ఆశకి అద్దు లేకుండా పోయింది. పైసల కోసం ఎంత నీచానికైనా దిగజారుతారు. కాబట్టి పెళ్లి చేసుకునేటప్పుడు తొందరపడి పెళ్లి చేసుకోకండి. వీడు పెద్ద ధనవంతుడుండి వాడు పేదింటిని చేసుకుంటే అది వర్కౌట్ కాదు. వాడు పెట్టినోడు ఉట్టిగానే కొన్ని విషయాలు, అన్ని విషయాల్లో కాదు, మూఢనమ్మకాల విషయాల్లో వదిలేద్దాం. కానీ కొన్ని విషయాల్లో అది కులం అననేను కానీ ఈక్వల్ ఆలోచన విధానంలో కానీ ఈక్వల్ ఇప్పుడు ఏమంటారు ఒకటే ఏరియాలో ఉండడం. కులం అంటే మళ్ళీ అది ఇంకోటి పోతుంది. కానీ ఇప్పుడు ఒక ఇద్దరు సేమ్ వృత్తులు ప్రొఫెషనల్ ఉన్నారు అనుకో, ఒక డాక్టర్ ఇంకో డాక్టర్ ఉన్నాడు అనుకో, సో వాళ్ళ ఇన్కమ్ రేంజ్ సిమిలర్ ఉంటుంది, వాళ్ళకి ఆలోచన విధానాలు సిమిలర్ ఉండే అవకాశం ఉంది. అంటే ఒక సమ ఉజ్జీలు అంటారు కదా. సో అట్లాంటి అది కాస్ట్ అని అనడానికి నాకు ఇష్టం లేదు, కానీ వృత్తులు ఓకే, ప్రొఫెషన్ ఓకే. సో అట్లా ఆ ఉద్దేశంలో స్టార్ట్ అయింది. అది కాస్ట్ మళ్ళీ వేరే రకమైంది. ఈ కులపోడు ఇట్లుండాలి, ఈ కులపోడు పెద్దోడు, ఈ కులపోడు, అదంతా చెత్త. కానీ సమ ఉజ్జీల మధ్యలో పెళ్లి చేసుకున్నప్పుడే అది కొంతవరకైనా ఒక ఏమంటారు అండర్స్టాండింగ్ లో పోవడానికి జర ఎక్కువ అవకాశం ఉంటది. అదే ఈమె ఈడుండి లేకపోతే ఆమె ధనవంతులు ఉండి ఈడు పేదోడు ఉండి అది వర్కౌట్ కాదు. అది సినిమాల్లో చూడడానికి బాగుంటది, కానీ రియల్ లైఫ్ లో వాళ్ళకి ప్రతిరోజు ప్రతి అంశంలో అభిప్రాయ భేదాలు వస్తూనే ఉంటాయి. నేను చెప్పింది వినాలంటారు. కథం కొట్లాటలు స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు టిపికల్ తెలంగాణ అబ్బాయి ఓకే, ఏది ఒక నార్త్ ఇండియన్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వీడికేంది చిన్నప్పటి నుంచి పెరిగిన టిపికల్ గ్రామీణ వాతావరణంలో తెలంగాణలో పెరిగినానికి దసరా బతుకమ్మ అంటే పెద్ద పండుగలు ఓకే. దసరా కంపల్సరిగా ఏది నాన్ వెజ్ ఉండాల్సిందే, యాటని కొయ్యాల్సిందే, మందు తాగాల్సిందే. ఈ నార్త్ ఇండియన్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న అమ్మాయికి వాడు చేసుకున్నాడు. ఏంటిది ఆ నార్త్ ఇండియన్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న అమ్మాయి? నవరాత్రి ఉత్సవాలు, నాన్ వెజ్ కూడా ముట్టవుతుంది. ఇప్పుడు వీడేమో తింటా అంటాడు, నేను చిన్నప్పటి నుంచి పెరిగినా, నువ్వేమో తినొద్దు అంటావు. నువ్వు అవుతువే చెప్పడానికి? నేను చిన్నప్పటి నుంచి ఇట్లా పెరిగినా అంటే కథం, వాళ్ళిద్దరి మధ్యలో ఫైట్. ఇట్లా ప్రతి అంశాల్లో ఉంటాయి. అర్థమైందా?
ఇప్పుడు లేకపోతే అంటే ఇవన్నీ ముందే ఈ సమస్యలు రావద్దంటే ఏం చేయాలి? ఇప్పుడు ఈయన పేరెంట్కి ఈయనకి ముగ్గురు సిబ్లింగ్స్ కలిపి ముగ్గురు పిల్లలు ఉంటారు. వాళ్ళ అవ్వకి ముగ్గురు ఉంటారు, వాళ్ళ అమ్మకి. కానీ ఈయనకి మాత్రం ఒకటే పిల్ల కనాలంటావు. నువ్వు వద్దు చెప్పడానికి. సో ఇవన్నీ కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి. ఇవి రావద్దు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తొందరపడి పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసుకునే ముందు ఇవన్నీ ఆలోచించి ముందే మాట్లాడుకొని ఒక అగ్రిమెంట్ రాసుకోవాలి. కాకపోతే మన ఇప్పుడున్న చట్టాల ప్రకారం అగ్రిమెంట్లు 100 రాసుకున్నా వాటికి లీగల్ అథారిటీ లేదు. వాడు విడిపోవడానికి కాగితం రాసుకోవచ్చు, కానీ ఉద్యోగం కావాలంటే కాగితం రాసుకోవచ్చు, కానీ పెళ్లికి మాత్రం కాగితం రాసుకున్నా చెల్లదు ఇప్పుడున్న మ్యారేజ్ యాక్ట్ ప్రకారం. కాబట్టి అన్నిటికీ ఒప్పుకున్నాక వాటిని పాటించారు, అబ్యూజ్ చేస్తారు. కాబట్టి ఈ అబ్యూజ్ పోవాలంటే ఇప్పుడు ఇరాన్లో కోర్టు మ్యారేజ్ అవుతుంది, ఏదైనా ముందే రాసుకుంటారు లీగల్గా. సో అట్లాంటి చట్టం మనం తెచ్చుకొని, ప్రీనాప్ అని ఉంది కానీ అది ఆస్తుల విషయాలు రాసుకుంటారు, కానీ అది లీగల్ డాక్యుమెంట్ ఏం కాదు, దానికి లీగల్ బైండింగ్ ఏం లేదు. కాబట్టి ఏదైతే అయినప్పటికీ రాసుకోవడం తప్పులు కాదు. ఓకే, ఎందుకంటే అది ఒక అడిషనల్ డాక్యుమెంట్ కింద రేపు విడిపోవాలనుకున్నా ఇగో మేము ఇట్లా అగ్రిమెంట్ కున్నాం కానీ ఇది పాటిస్తలేరు అనేది రేపు కోర్టుకు చెప్పుకోవడానికి, నీకు ఫేవర్ గా కొంత జడ్జిమెంట్ రావడానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి అది అగ్రిమెంట్ పెళ్లి అప్పుడు నువ్వు ఏమైతే నోరుతోటి చెప్పినావో ఒక డాక్యుమెంట్ రాసుకొని పెట్టుకుంటే, దానికి లీగల్ బైండిటీ లేనప్పటికీ ఒక అగ్రిమెంట్ రాసుకొని పెట్టుకుంటే తప్పు కాదు. కాకపోతే ఇన్ ఫ్యూచర్ డెఫినెట్లీ ఈ మ్యారేజ్ యాక్ట్ ని మార్చాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ ముందే మాట్లాడుకోవాలి. నీకు ఏమేమి కన్సర్న్స్ ఉన్నాయో, ఏమేమి మీరు ఒప్పుకున్నారో, ఏమేమి నేను దసరా రోజు నాన్ వెజ్ తింటా అని ముందే అలా రాసుకోవాలి. నువ్వేమనొద్దు, నీకు ఏమేమి ముగ్గురు పిల్లలు గంట అనేది ముందే రాసుకోవాలి. ఇక సంపాదించిన ఆస్తిలో ఇక 50 నేను 100 రూపాయలు సంపాదిస్తే 50 రూపాయలు ఇంటికి ఇస్తా, 50 రూపాయలు నేను ఏమైనా చేసుకుంటా, నువ్వు అడగొద్దు అనేది అన్ని ముందే రాసుకోవాలి, ఆడమైనా మగగాని. ఆ రాసుకొని దానికి ఒక లీగల్ బైండిటీ ఉంటే ఎవడైతే ఇవి పాటించకపోతే దాని కాన్సిక్వెన్సెస్ ఎందుకు కూడా రాసుకోవాలి. అర్థమైందా? సో ఇవన్నీ చేసుకొని అప్పుడే పెళ్లి చేసుకుంటే ఒకరినొకరు అబ్యూజ్ చేసుకునే అవకాశాలు తక్కువ ఉన్నప్పుడు ఆ మ్యారేజ్ ప్రశాంతంగా 4 రోజులు నడిచే అవకాశం ఉంటుంది. లేకపోతే పెళ్ళి స్వచ్ఛదాకా సోమలింగం, స్వచ్ఛనాక రామలింగం అవుతుంది. అర్థమైందా? ఈ ఎస్పెషల్లీ పేద బిలో మిడిల్ క్లాసు ఇట్లాంటి వచ్చిన వాళ్ళు అబ్యూజ్ చేస్తున్నారు. వీనికి యొక్క ఆస్తులు అన్ని వాళ్ళకి గుంజుకొని వీనంతటా వీడు విడాకులు ఇచ్చేటట్టనే చేస్తున్నారు, లేకపోతే చంపేసి వాళ్ళు కథలు పడుతున్న వాళ్ళు ఉన్నారు, రకరకాల ఉన్నారు. ఓకే, అబ్యూజర్స్. మొగోళ్ళు రిలేటివ్లీ తక్కువ. మొగోళ్ళు ఏది వాళ్ళ ఇంటి ఆడబిడ్డ అని చూసుకుంటే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. కానీ ఇక వాడు ఎవడో తాగిపోతుంటే వాడు తాగిన మైకంలో ఏదైనా గొడవ అయినప్పుడు కొట్టుంటాడేమో, కానీ ఫిజికల్ గా అప్పుడప్పుడు కొట్టుండొచ్చు. కానీ ఎమోషనల్ అబ్యూజ్ మాత్రం మొగోడు రిలేటివ్లీ తక్కువ చేస్తారు. ఆడోళ్ళు చేసేటువంటి ఎమోషనల్ అబ్యూజ్ ఎవరికి కనబడదు. వీడు కొట్టింది కనబడుతుంది, కానీ ఆమె అన్న మాటలు కానీ వీని బెడ్రూమ్లకు రాని అని కానీ ఇవనికి మొగోడు వచ్చి పబ్లిక్ లో చెప్పుకోడు. అర్థమైందా? సో ఈ అబ్యూజ్ ఉంటది, ఏది ఉన్నా ఇది పర్సనల్ థింగ్ ని పర్సనల్ గా హ్యాండిల్ చేయడానికి దేర్ ఆర్ సో మెనీ వ్యవస్థలు ఉన్నాయి, మెకానిజమ్స్ ఉన్నాయి. ఇద్దరికి ఇష్టం అంటే కలిసి ఉండొచ్చు, నచ్చకపోతే విడిపోవచ్చు. అది పబ్లిక్ సమస్య కాదు. కాబట్టి మీడియా చెత్త నా కొడుక, నీకేం పని లేదురా గాడి కొడుక, ఆలోచించండి మిత్రులారా. నేను ఇలా రావాలన్న ఆలోచన నాకు లేకుండే, ఎవ్రీ అదర్ డే కానీ ఒక 2-3 డేస్కి ఒకసారి అట్లా వద్దాం అనే ఆలోచన ఉండే, కానీ బట్ అది చూసినాక నాకు తిక్కలేసింది. సో దాన్ని క్లారిఫై చేయడం మొత్తం అని వచ్చిన. ఎవరు? రాంపల్లి రఘు. నన్నెందుకు తిడుతున్నారా గాడిది? అవునరా అంట. నేనేమన్నారా అయ్యా? నేను మాట్లాడడానికి ఒక టిపికల్ తెలంగాణ యాసలే, కానీ నేను చెప్పాలనుకున్న మెసేజ్ ఒక ఊరోనికి కూడా అర్థం కావాలన్న ఉద్దేశంలో నేను గ్రాంధికం మాట్లాడకుండా గ్రామీణ ప్రాంతాలు ఎట్లా మాట్లాడతారో, టిపికల్ తెలంగాణలో ఒక గ్రామంలో పోతే ఎట్లా మాట్లాడతారో వాళ్ళకి కూడా నేను చెప్పిన ముచ్చట ఎక్కాలని చెప్పి నేను మాట్లాడతాను. అంతే తప్ప వ్యక్తిగతంగా నన్ను ఎవ్వరు నాకు ఇండివిజువల్ గా మాట్లాడితే నేను ఒక బ్రదర్ అని, లేకపోతే సిస్టర్ అని, లేకపోతే ఫ్రెండ్, వాళ్ళ పేరు నాకంటే చిన్న వాళ్ళు అయితే పేరు పెట్టి కానీ గౌరవప్రదంగా వ్యక్తిగతంగా నేను మాట్లాడతాను. ఎవరిని రాళ్ళు గీలు కూడా నేను వాడను. ఓకే, ఆయన నీకేం అన్యాయం చేసారు అయ్యా? నా టైం కేటాయించి ప్రతి సమస్య మీద ఒక అవగాహన చేయించే ప్రయత్నం చేస్తే నీకేమన్నా నేను ఈడోడో పేరేంది రాంపల్లి రఘు అంట. అవునరా అంట. వేస్ట్ఫుల్ కౌరము బగ్గున్నది. ఆంధ్రాల కులం పిచ్చి ఆధిపత్య ధోరణి
ఈ కమ్మ కమ్మ ఫీలింగ్ బగ్గ వచ్చింది లోపల, అర్థమైందా? అందుకని ఎవరిని పడితే వాడిని ఏది పడితే అది తోలు తీస్తాం బిడ్డ, తోలు తీస్తాం. చౌదరి గీదిరి విజయవాడ దాకా ధర్మేస్తాం బిడ్డ, గుర్తుపెట్టుకో. తెలంగాణలో నడివే మీ వేషాలు. ఫోన్ ఆడ కూడా నడవై, ఆడ కూడా హుషారవుతారు పబ్లిక్. ఓకే. పోను గుమ్మటి చంద్రకాంత్ అన్న జై భీమ్. బీజేపీ గురించి చెప్పన్న, ఇది చెప్దాం బ్రదర్. ఒక్కొక్క టాపిక్ ను బట్టి చెప్దాం. ఇది ఏ టాపిక్ ఆ టాపిక్ ఉంటే చూసే వాళ్ళకి కూడా అన్ని మిక్సప్ కాకుండా ఉంటుంది. ఓకే. పోను గుమ్మటి చంద్రకాంత్ ఆర్ఎస్ఎస్ ముండా కొడుకులు చేద్దాం. వాళ్ళ పొద్దుగాలైతే గలదే చెప్తున్నాం కదా. అన్న ప్లీజ్ బత్తాయి తప్పకుండా బ్రదర్, సమదర్డే. సో అది 75 అబద్ధాలు అనేది 75 వసంత ఏదో ఉంది కదా మోడీది, అదే మళ్ళీ రోజు పెడదాం. నాగేష్ దేవరకొండ నమస్తే. ఇది ఈ మధ్య ఎక్కువైనాయి బ్రదర్. నేను తప్పు రైట్ అని చెప్పట్లేదు, విడిపోవడం ఏం తప్పు కాదు. నా భాషలో అయితే 1% కూడా తప్పు కాదు. ఓకే. ఎందుకంటే ఒక మంచి ఉద్దేశంతో సింగిల్ గా ఉండే కంటే, ఒంటరిగా ఉండే కంటే ఒక తోడు ఉంటే కష్టానికి సుఖానికి మంచికి చెడుకు అన్ని కష్టాన్ని సుఖాన్ని అన్నిటిని పంచుకోవడానికి ఒక తోడు ఉంటుందన్న ఉద్దేశంలో సింగిల్ కంటే ఇంకా మంచిగా ఉన్నతంగా బతకడానికి పెళ్లిళ్ళు చేసుకుంటారు. కానీ ఇంకా వరస్ట్ అయితే పెనం మీద ఉన్నదాన్ని పొయ్యిల వాడేసుకోవడానికి పెళ్లిళ్ళు చేసుకోరు. కాబట్టి ఒక మిస్ క్యాలిక్యులేషన్, మిస్ ఎక్స్పెక్టేషన్ వల్ల అది మనం అనుకున్న ఆశించిన దానికి భిన్నంగా అయినప్పుడు, మనం కరెక్ట్ ఎస్టిమేషన్ లో ఫెయిల్ అయినప్పుడు దాన్ని విడగొట్టుకోవడం తప్పు లేదు. ఆ యుద్ధ వాతావరణంలో బతకాల్సిన అవసరం ఆడామెకు లేదు, మగాయనకు లేదు. ఓకే. అట్లా చేస్తే ఆరోగ్యాలు పాడైతాయి, లేకపోతే ఒకరినొకరు ఎప్పుడో చంపుకుంటారు. అట్లాంటి వాతావరణం వద్దే వద్దు. వర్కౌట్ కాకపోతే సింగిల్ గా ఉండు, లేకపోతే ఇంకో నీకు నచ్చిన చూసుకో. ఏం తప్పు కాదు, 1% తప్పు కాదు. అది బత్తాయి గల్లది సమదర్ డే బ్రదర్. పోను గుమ్మటి చంద్రకాంత్ బ్రదర్ సమదర్ డే. రాజేష్ మామిడిపల్లి, మీరు చెప్పింది కరెక్ట్ బ్రదర్. మంచి పెద్దవాళ్ళు హాలీవుడ్ నటులే పెళ్లి చేసుకునే ముందు కాగితాలు రాసుకుంటున్నారు, ఆస్తి పంపకాలు ఇలా అవన్నింటికి ఈ రోజుల్లో చాలా మంది చేస్తున్నారు. అదే బ్రదర్, ముఖ్యంగా నువ్వు గమనించు, ఒక ధనవంతులు గాని, ఒక ఎబో మిడిల్ క్లాస్ గాని, రిచ్ పీపుల్ వాళ్ళకుండే సమస్యలు వేరే ఉంటాయి. ఈ గోలు నేను చెప్పింది నాడు వాళ్ళకి గట్లా ఉంటుండొచ్చు. కానీ ఈ ఎకనామికల్ అబ్యూజ్ ఇది ఉండదు. ఈ ఆర్థికంగా కొట్టేయాలన్న ఆలోచన ఉండదు. అర్థమైందా? ఈ పేద బిలో మిడిల్ క్లాస్ ఇల్లు, ఓకే, రాక అందరిని అంటలేను, మంచి వాళ్ళ గురించి మనం మాట్లాడతలేం. కానీ అబ్యూజర్ శాతం ఎక్కువ ఉన్నది. అందుకే అంటారు తొందరపడి పెళ్లిళ్ళు చేసుకోవద్దురా అని నేను చాలాసార్లు చెప్పినా, మళ్ళీ చెప్తున్నా. ఏదైతే ఆ నోరుతోటి అంటారో పెళ్లికి ముందు ఆ మామాలన్నీ రాసుకుంటారు. ఓకే. రాసుకొని అందుకు తగ్గట్టుగా కొట్లాడి కొత్త చట్టం తీసుకురావాల్సిన అవసరం లేదు. మనం రాసుకున్న దానికి లీగల్ బైండింగ్ ఉండేటట్టుగా ఇప్పుడు ప్రస్తుతానికి లేదు. మనం ఎన్ని కాగితాలు రాసుకున్నా దానికి వ్యాలిడిటీ లేదు, అన్లెస్ వీ హావ్ టు రిజిస్టర్. ఆ రిజిస్టర్ చేస్తే కూడా వాళ్ళు రిజిస్టర్ తీసుకోరు, ఎందుకంటే ఇప్పుడున్న చట్టం ప్రకారం ఇట్స్ నాట్ ఎ రిక్వైర్మెంట్. కాబట్టి ఆ మ్యారేజ్ యాక్ట్ ని అమెండ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఎట్లయితే వాళ్ళు ట్రిపుల్ తలాక్ ఏదో చేశారు కదా, ఆ టైప్. మళ్ళీ ఎన్నిసార్లు ఈయన చూడు బ్రదర్, నేను ఇన్ని చెప్పిన మా సమాధానం చేద్దామని, ఇప్పటికి 4 సార్లు 5 సార్లు చెప్తున్నా, అన్న బత్తాయి గాలను తగులుకో అని చెప్పిన కదా బ్రదర్, సమాధానం అని. రాజేష్ మామిడిపల్లి, గాంధీ జయంతి రోజు దసరా వచ్చింది, మరి మందు ముక్క తినే వాళ్ళకి ఏం చెప్తారు బ్రదర్? మీరు మీ థాట్స్ చెప్పండి కొంచెం. మనం గాంధీ గారికి గౌరవం ఇవ్వాలా? ఆ రోజు తినొద్దా, లేకపోతే మన పండుగ మనం చేసుకోవాలా? ఇది గాంధీ గారి ఇది ఆయన ఏమంటారు, ఆయన తినాలా వద్దా అనేది ఇట్ వాస్ హిజ్ పర్సనల్ చాయిస్. ఆయన ఆటోబయోగ్రఫీ రాసిండు. అందులో ఆ యొక్క డాక్టర్ రికమెండ్ చేస్తాడు, ఏది మేక ఏమంటారు సూప్ తాగమంటాడు. మరి తాగిండా లేదా అనేది నేను మర్చిపోయాను, చాలా రోజులైంది అది. ఓకే. సరే, ఏది ఏమైనా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, గాంధీ మహనీయుడి యొక్క ఏమంటారు ఆయన యొక్క కరెక్టే, ఆయన అహింసా పద్ధతిని పాటించిండు, హింసని ఆయన వద్దని చెప్పిండు, కరెక్టే. కానీ ఇప్పుడు గాంధీని మొక్కేటోళ్ళందరూ వాళ్ళ డే టు డే లైఫ్ లో అయితే తింటారు కదా. ఒకవేళ ఆయన మీద గౌరవంతో గాంధీ జయంతి రోజు తినలేదు అనుకుందాం, తినొద్దు అని నిర్ణయించుకున్నాం అనుకో, మిగతా రోజుల్లో తినమని చెప్పిండా గాంధీ గారు? గాంధీ జయంతి రోజు కాకుండా మిగతా రోజులు తినమని గాంధీ గారు అన్నారా?
గాంధీ గారు తిన్నారా? బుద్ధుడు అన్నాడా? అంటే ఇప్పుడు మాంసం తినేటోళ్ళందరూ బుద్ధుని మొక్కొద్దా? మాంసం తినేటోళ్ళందరూ గాంధీ గారి యొక్క ఆశయాలను కానీ మిగతా విషయాలను పాటించొద్దా? సో కాబట్టి ఆ స్థాయిలో మనం చెప్పే అది 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 ఫుడ్ అనేది పర్సనల్ చాయిస్. ఓకే, అది కరెక్టే. ఆయన ఆ సిద్ధాంతాలతో బతికిండు, కానీ అట్లా మనం కూడా అట్లే బతకాలని రూల్ ఏం లేదు. ఓకే, ఆయన చేసిన మంచి పనులు, ఆయన చెప్పిన ఇంకా చాలా ఉన్నాయి, బుద్ధుడు కానీ గాంధీ గారు కానీ ఇంకోరు కానీ. ఓకే, సో అవిటిని మనం ఆపాదించుకోవాలి. ఓకే, వాటిని పాటించే ప్రయత్నం చేయాలి. కానీ ఇక ఫుడ్ పర్సనల్ చాయిస్ అనేది, ఇప్పుడు గాంధీ గారికి సెక్స్ మీద ఒక డిఫరెంట్ అభిప్రాయాలు ఉండే. సో ఇప్పుడు దాన్ని యాజ్ ఇట్ ఈజ్ ఎట్లా మనము ఆయన చేసింది మనకు కూడా అట్లనే వర్కౌట్ అవుతుందా అంటే, అట్లనే చేయగలుగుతామా అంటే చేయలేం, సాధ్యం కాదు. ఓకే, ఆయన అన్ని రాసిండు ఆయన ఆటోబయోగ్రఫీలో. ఆయన తన భార్యతోటి బెడ్రూమ్ లో ఉన్నప్పుడు తన తండ్రి చనిపోయిండు, అవన్నీ కూడా రాసిండు ఆయన. సో నాకే గిల్టీ అనిపించింది, ఇక రకరకాలు ఉన్నాయి. ఓకే, ఇప్పుడు గాంధీ గారు హాఫ్ నేకెడ్ గా తిరిగిండు, ఆయన ఫకీర్ అనే పిలిచిండు విన్స్టన్ చర్చిల్ గారు, అప్పుడున్న బ్రిటన్ ప్రధానమంత్రి. అంటే బిచ్చగాడు అని చెప్పిండు, ఫకీర్ అంటే అదే బిచ్చగాంట్ లెక్క. సో ఇప్పుడు ఆయన బట్టలు లేకుండా ఉన్న కోటులు బిడ్డలు అన్ని వారేసి ఒక గోసి పెట్టుకొని తిరిగిండు ప్రపంచం అంతా అని మనం తిరగలుగుతామా? సో కాబట్టి నేను ఏం చెప్తున్నా అంటే, ఆయన చెప్పిన మంచి మాటలకి వెళ్ళి ఏదైనా మనకి యూస్ఫుల్ అయితే పాటించాలి, మనకు సాధ్యమవుతుంది, ఇప్పటి కాలం కూడా వర్తిస్తాయి. ఇప్పుడు గాంధీ గారి లోపల మనం పెద్దగా నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, ఏ ప్రపంచంలో ఎవరైనా సరే ఒకటి ఎంత పెద్ద సమస్య అయినా సరే యుద్ధం చేసుకోకుండా, చంపుకోకుండా, పొడుచుకోకుండా, ఒక వైలెన్స్ లేకుండా ప్రశాంతంగా చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవచ్చు అనేది ఫస్ట్ చెప్పిండు. ఓకే, ఈ యొక్క నిరసన తెలిపి నీ యొక్క పీస్ఫుల్ గా డెమాన్స్ట్రేట్ చేసి నీ యొక్క నిరసన వ్యక్తం చేయొచ్చు అని చూపెట్టిండు ప్రపంచానికి. ఓకే, శాంతియుతంగా కూడా ఏమైనా సాధించవచ్చు అని చెప్పిండు. ఇట్లాంటివి నేర్చుకోవాలి, అర్థమైంది? ఆయన బట్టేసుకున్నాడు కాబట్టి బట్టేసుకుంటా, ఆయన అప్పుడున్న సమాజము, అప్పుడున్న ఇది ఆయన వ్యక్తిగతము, అవి మనకు సంబంధం లేదు. అది నీకు వీలైతే, నీకు ఆయన నిజంగా అది నీ కంఫర్టబుల్ ఉంది, అవి పాటించడం నీకు కూడా ఇష్టం ఉంటే పాటించు. కానీ ఆయన చెప్పిన ఎవరు చెప్పినా, బుద్ధుడు చెప్పినా, అల్లా చెప్పినా, లేకపోతే ఎవరు చెప్పినా, అందులో నీకేమన్నా యూస్ఫుల్ ఉన్నది దాని అంటే నాట్ ఇక్కడ టూ థింగ్స్ ఏమంటారు, వాళ్ళు చేసినట్టే మనం చేయాలి. ఆయన ఇట్లా నమస్తే పెడితే ఇట్లనే పెట్టాలి, అది కాదు, ఫిజికల్ యాక్ట్ కాదు. వీ నీడ్ టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ బిహైండ్ ఇట్. ఎందుకు చేసిండు అనే కాన్సెప్ట్ పట్టుకుంటే ఆ కాన్సెప్ట్ ని పాటిస్తే సరిపోతుంది. నీ సేమ్ పర్సన్ కాదు కదా, ఇప్పుడు నువ్వు కాపీ క్యాట్ చేయాల్సిన అవసరం లేదు. యూ హ్యావ్ యువర్ ఓన్ యూనిక్ స్టైల్. కానీ ఆ సిద్ధాంతాన్ని పట్టుకుంటే చాలు, అంతే. సిద్ధాంతం ఈజ్ ఇంపార్టెంట్. ఆ సిద్ధాంతాన్ని నీకు నచ్చినట్టుగా నీ ఓన్ స్టైల్లో నువ్వు చేసుకో. ఇప్పుడు లవ్ అనే కాన్సెప్ట్ మీద వేల సినిమాలు వచ్చినాయి, లక్షల సినిమాలు వచ్చినాయి అక్రాస్ ద వరల్డ్, ఇన్ ఎనీ లాంగ్వేజెస్. ఇప్పుడు ఒక లవ్ అనేది సేమ్. ఆ యొక్క ఎప్పుడు వ్యాలంటైన్ నుంచి మొదలు పెడితే, అంతకుముందు రోమియో జూలియట్ నుంచి మొదలు పెడితే, ఇంకా ఎంతమంది అయినా ఆ కాన్సెప్ట్ ఈ సేమ్, ఆ ఫీలింగ్ ఈ సేమ్. బట్ దాని ఎక్స్ప్రెషన్ ఆఫ్ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ కాలానికి అనుగుణంగా, అవి పరిపాలకులకు అనుగుణంగా, రాజ్యాలకు అనుగుణంగా మారుతూనే వస్తున్నాయి. లవ్ అనే కాన్సెప్ట్ మీద వందల వేల సినిమాలు తీసినా, మళ్ళీ ఇంకా ఫ్యూచర్ జనరేషన్లు తీసినా హిట్ అవుతాయి. ఇప్పుడు మొన్న ఏదో కల్కి సినిమాలో అది దేవుళ్ళది ఏదో వచ్చింది కదా, కాన్సెప్ట్ ఈజ్ సేమ్, బట్ వే ఆఫ్ ట్రీట్మెంట్ ఈజ్ డిఫరెంట్. కాబట్టి నేను ఏమంటున్నా, ఏ మహనీయుడు కానీ, ఎవరు కానీ, ఒక సామాన్యుడు కానీ, ఎవరు ఏది చెప్పినా నేచర్ నుంచి కానీ దాని సిద్ధాంతాలను పట్టుకో, అది నీకు నచ్చినట్టుగా నువ్వు చేసుకో. సో ఆ క్రమంలో ఒక గాంధీ గారి నిజంగా ఆయన చెప్పిన అహింసాన్ని పాటించాలంటే జీవితాంతం తినవద్దు. గాంధీ జయంతి రోజు ఒక్కరోజు తింటా అంటే వర్కౌట్ కాదు. కాబట్టి నేను ఏం చెప్తున్నా అంటే, నీకు నచ్చింది తినాలనిపిస్తుంది, నువ్వు వద్దంటే వద్దు. గాంధీ గారికి దండం పెట్టు, తిండి ఏదైనా తిండే, యాజ్ సింపుల్. నేను చంపమని చెప్తలేను, చంపుకొని తింటేనే మనం బతుకుతామని చెప్తలేను, చంపుకొని తినకుండా మనకి ఆల్టర్నేటివ్ ఫుడ్ ఉంది. ఓకే, నీకు కంఫర్టబుల్ ఉంది, వెజిటేరియన్ నువ్వు తింటా అంటే తిను, నీకు ఆ రుచి మరిగింది అంటే అదే తిను, నేను వద్దంటలేను. ఎందుకంటే ఇప్పుడు ఏమంటారు, ఇప్పుడు నేచర్ సైకిల్ని అబ్జర్వ్ చేస్తే, పులి ఒక సింహము వేరే జీవిని చంపకపోతే, తినకపోతే అది బతకదు. ఏనుగు అవి వేరే వాటిని చంపుకొని తినే, గడ్డి తినే బతుకుతాయి, ఆవులు ఇంకోటి. ఇది ఎందుకు పెట్టిండు, దీనికి ఎందుకు పెట్టిండు మనకి చర్చ అనవసరం. ఎండ్ ఆఫ్ ద డే సింపుల్ కాన్సెప్ట్,
నువ్వు ఇప్పుడు ఆ జంతువుని చంపుకొని తినే జంతువు ఏదైతుందో ఇంకో జంతువు అదేం తింటది? ఇప్పుడు సింహము ఏదో మేకని తిన్నది, మేకేం తింటది? గడ్డి తింటది. అంటే మేక మాంసము గడ్డితో తయారు చేయబడ్డది, అంతే కదా? అంటే గడ్డి మేక మాంసం అయింది, మేక మాంసం పులి అయింది. సింపుల్ యాజ్ దట్. అంటే దట్ ఈస్ ద లైఫ్ సైకిల్ ఈస్ గోయింగ్ ఆన్. అంటే నువ్వు మేకని తిన్నా గడ్డిని తిన్నట్టే లెక్క. కాబట్టి సో అది అనవసరం, చర్చనే అనవసరం. నీకు ఏది నచ్చుతా తిను. గాంధీ జయంతి రోజు మాంసం తినాలనిపిస్తే తిను, వినాయక చవితి రోజు మాంసం తినాలనిపిస్తుంది తిను, ఇంకో రోజు మాంసం తినాలనిపిస్తుంది. ఎవడో వచ్చేసి మూడో వ్యక్తి ఈ యొక్క నువ్వు ఏం డ్రెస్ వేసుకోవాలి, ఏం తినాలి అనేది ఎవడో మోరల్ పోలీసింగ్ చేయాల్సిన అవసరం లేదు. అది పూర్తిగా వ్యక్తిగతం. నేను ఏం తిన్నా మూడో వ్యక్తికి నష్టం జరిగినప్పుడు, దానివల్ల ఎవరికి బాధ కానప్పుడు, ఎవరికి నష్టం కానప్పుడు నాకు నచ్చిన మ్యూజిక్ నేను పెట్టుకుంటా, నాకు నచ్చిన డ్రెస్ నేను వేసుకుంటా, నాకు నచ్చిన తిండి నేను తింటా. అందులో ఈ మోరల్ పోలీసులు ఎవడు మూడో వ్యక్తి, ఆ బాపనోడు కానీ, ఆ పాస్టర్ కానీ, ఇంకోటి కానీ లేకపోతే సమాజంలో ఉండే ఈ అంధభక్తులు కానీ ఎవరికి నా వ్యక్తిగత జీవితంలో ఎంటర్ అయ్యే హక్కు వానికి లేదు. ఇంటి బయటనే వాడు, ఇంట్లో లోపల నేను ఏం చేసుకున్నా వానికి సంబంధం లేదు. యాజ్ లాంగ్ యాజ్ నా కుటుంబ సభ్యులను నేను చంపనంత వరకు, లేకపోతే ఫిజికల్గా ఇబ్బంది పెట్టినంత వరకు, ఎమోషనల్ వేరే వాళ్ళని ఇంక్లూడింగ్ నా కుటుంబంలో ఉన్న వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టినంత వరకు. ఓకే, సో కాబట్టి ఇట్స్ ఏ పర్సనల్ చాయిస్. లెట్స్ మేక్ ఇట్ సింపుల్. నాన్ వెజ్ ఆ రోజు తిన్నంత మాత్రాన గాంధీ గారిని అవమానించినట్టు కానే కాదు. సింపుల్. రాజేష్ మామిడిపల్లి ఏమంటారు కదా, ఈ మధ్య పెళ్లిలలో ఫైనాన్స్ చాలా జరుగుతుంది. ఒకవేళ పెళ్లి అయిన తర్వాత భర్తకు డబ్బులు కలిసి వచ్చినవి జరగట్లేవు. డబ్బున్న భర్తని పెళ్లి చేసుకున్న తర్వాత తల్లిదండ్రులు అన్నదమ్ముల సహాయంతో అబ్యూజ్ చేస్తున్నారు. ఉద్యోగాలు ఎలాగో లేవు కాబట్టి అందరూ ఆ డబ్బుల మీదే బతుకుతాం అన్న కేసులు చాలా ఉన్నాయి. అదే బ్రదర్, ఎవరు ఎక్కడ అబ్యూజ్ చేసినా గానీ దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందే ఒకరినొకరు తెలుసుకోవడం, ఒకరినొకరికి నిజంగా ప్రేమ ఉందా అనుకోవడం, అవన్నీ ఏవైతే పెళ్లికి ముందు నోరుతోటి మాట్లాడుకునే అన్ని కాగితం మీద రాసుకోవడం. ఓకే, ఫ్యూచర్ లో ఆ చట్టాలు కావాలని ఒక వ్యక్తులు కొట్లాడలేరు, కానీ చట్టం రాసుకుంటే అట్లీస్ట్ ఇక ఇవన్నీ చేసుకున్న తర్వాత అయినా మనం ఒప్పుకున్న దానికి భిన్నంగా కన్సిస్టెంట్ గా వాళ్ళ ఆ యొక్క అమ్మాయి కుటుంబ సభ్యులు కానీ అబ్బాయి కుటుంబ సభ్యులు కానీ కన్సిస్టెంట్ గా అబ్యూజ్ చేస్తున్నారు, నువ్వు ఎమోషనల్ గా చాలా డ్రైన్ అయిపోతున్నావు, నీ డే టు డే లైఫ్ ఇబ్బందిగా భరించలేని స్థాయికి వస్తుంది అన్నప్పుడు, ఇంకా ఒకరినొకరికి ఎంతో కొంత ప్రేమ మిగిలి ఉంది, ఈ రిలేషన్షిప్ కంటిన్యూ చేయాలి, లేకపోతే పిల్లలు పుట్టిన పిల్లల కోసం కంటిన్యూ చేయాలి అనిపిస్తే గో టు కౌన్సిలింగ్, ట్రై టు ఫైండ్ ఏ మీనింగ్ఫుల్ సొల్యూషన్ ఫర్ ద ప్రాబ్లమ్స్ అండ్ మేక్ ఏ డీల్. ఫర్గెట్ ద పాస్ట్, మేక్ ఏ డీల్ గోయింగ్ ఫార్వర్డ్. ఇది నాకు నొప్పి అవుతుంది, ఇక నుంచి ఇక్కడ గిచ్చితే నాకు నొప్పి అవుతుంది, ఇక నుంచి నన్ను గిచ్చకు అని ఒక థర్డ్ పర్సన్ ముందు, కౌన్సిలర్ ముందు, ఆ కౌన్సిలర్ చెప్తాడు. ఆయన 3 ఏళ్ళు 5 ఏళ్ళు చదువుకున్నాడు, ఈ ఎట్లా డీల్ చేయాలి ఏ సమస్య అని, మూడు పిల్లల మధ్యలో వచ్చే సమస్యలకి, సో ఆడమగ మధ్యలో వచ్చే సమస్యలకి. కాబట్టి ఆయన ఒక తీర్పు చెప్తాడు, ఒక సైడ్ తీసుకొని చెప్పాడు, ఇద్దరికి చెప్తాడు. సో ఈ మాట అంటే ఆయనకు బాధ అవుతుంది కదా, అమ్మ ఈ మాట నాకు, లేకపోతే ఇది అనకు, లేకపోతే వీళ్ళ ప్రస్తావన, ఏదో ఒకటి ఆయన చదువును బట్టి ఆయన ఒక మీనింగ్ఫుల్ సొల్యూషన్ చెప్తాడు. పాటించి ఇద్దరు ప్రశాంతంగా బతికితే బతకండి. ఇక అయినా సరే మాకు ఇది వర్కౌట్ అవుతలేదు, ఈ అబ్యూస్ అవుతలేదు, ఐ కెన్ నాట్ టేక్ ఇట్ ఎనీ మోర్ అంటే ఎండ్ ద రిలేషన్షిప్. ఒకరినొకరు చంపుకున్నాడు, కొట్టుకున్నాడు, అరుచుకున్నాడు, యుద్ధ వాతావరణం చేసుకున్నాడు, పోలీసులు వచ్చుడు, ఇదంతా చెత్త. దాంతో ఏం సాధించలేవు. కొన్ని రోజులు నువ్వు ఇబ్బంది పెడతాయేమో, ఎల్లకాలం ఎవడు భరించలేడు. వాడమైనా ఇంకా ఎక్కువైతే ఏమవుతుంది, ఒకరినొకరు మోసం చేసుకుంటారు, ఒకరున్న దగ్గర ఒకరు ఉండరు, లేకపోతే నువ్వు లేనప్పుడు కథలు పడతారు, లేకపోతే ఇంట్లో సామాన్లు ఎత్తుకొని అమ్ముకుంటారు, లేకపోతే ఇంకా లాస్ట్ గా చంపేస్తారు కూడా. నిద్రలు ఉన్నప్పుడు పిల్లలు తెచ్చి మీద పెడతారు. లేకపోతే ఒక కానిస్టేబుల్ భార్య ఏం చేసింది, మొగనికి ఆ రోజు మంచిగా మటన్ చేసి పెట్టింది, చేసి మంచిగా మందు తెచ్చింది, అలా నిద్ర వచ్చేది కలిపి ఆయన వండుకున్నాక మొగడు కానిస్టేబుల్ మొగడు ఏం వాళ్ళిద్దరి మధ్య గొడవలు కూడా లేవు. ఏంది ఈ పిల్లానికి దరిద్రం ఉండా, ఆడు మొగడు కానిస్టేబుల్ పోగానే దీనికి అఫేర్ పెట్టుకుంది. సో వానికి మంచిగా ఎవడని చూస్తే ఎట్లుంది, మంచిగా అంత ప్రేమగా వాడు అడగకముందే మటన్ తెచ్చి వండి పెట్టి వానికి మందు పోసి అన్ని చేసే అలా నిద్ర వచ్చే పోలేసింది. అలా పడుకున్నాక దీని ప్రియుని పిలిచింది, ప్రియుడు ఇది కలిసి దిండి పెట్టి చంపేశాడు. మళ్ళీ ఎక్కడ న్యాచురల్ డెత్ లెక్క చేశారు. అయితే ఆ కానిస్టేబుల్ వాళ్ళ కొలీగ్ ఒక పోలీస్ ఆమె
ఇది పసిగట్టింది, ఏదో సంథింగ్ తేడా ఉంది అనేది పసిగట్టింది. అప్పుడు ఆ ఇన్వెస్టిగేషన్ చేస్తే అది ఆ యొక్క పోస్ట్ మార్టం రిపోర్ట్ లో తేలింది ఏంటంటే అది న్యాచురల్ డెత్ కాలేదని. సో అది తీసుకొని లోపల వారేసారు. ఎందుకు చేసింది అది? మరి వాడు పొద్దుగాలు వేస్తే కష్టపడ్డాడు, ఎక్కడ ఆమెను ఇబ్బంది పెట్టలేదు, అయినా ఈ ముడకేంది ఈ గోకుర్ రోగం ఉంది. సో ఇప్పుడు ఏం చేయగలదు? కరెక్టే, ఇప్పుడు ఆమె లీగల్ కాన్సిక్వెన్సెస్ అనుభవిస్తుంది. ఇప్పుడు ఇంకోతో ఆ సంగారెడ్డిని ఎక్కనో దానికి అఫేర్ పెట్టుకుంది, మొగుడు చచ్చిపోయాడు ఇదే చంపేసింది కావచ్చు. వాళ్ళ ఫస్ట్ మొగుడుతో 3 పిల్లలు ఉన్నారు. ఆ యొక్క వీడు ప్రియునితో ఇది పెట్టుకున్నది. సో ఆ ప్రియుడు ఆ పిల్లలు వద్దు అన్నందుకు ఆ 3 పిల్లల్ని చంపేసింది ఫస్ట్ మొగుడుతో. అనుకున్నది దొరికింది, లోపల వారేసారు. సో ఇవన్నీ కాన్సిక్వెన్స్ ఉంటాయి. ఇవన్నీ ఎందుకు రాయి అని నేను అంటున్నా. నచ్చలేదు విడిపో, నీకు బయట అఫేర్లు కావాలి విడిపో. ఏమవుతుంది? నీకు రావాల్సిన ఆస్తి రాదు, లేకపోతే సగం వస్తుంది. ఏముందల్లా? విడిపో, నీకు నచ్చిన దగ్గర ఉండిపో. నీకు ఆ 3 పిల్లలు వద్దు ఫస్ట్ మొగడితోటి, వానికి ఇచ్చేసి నువ్వు వెళ్ళిపో, పారిపో. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే భూమి మీదకి వచ్చింది అందరం బతకడానికి కదా, సావడానికి చంపుకోవడానికి కాదు కదా. మనం ఎంత కాపాడుకున్నా ఒకరోజు చచ్చిపోతాం కదా, నేచర్ చంపేస్తుంది కదా. మరి అన్నప్పుడు ఇంకెందుకు చంపుకోండు? పెళ్లి చేసుకునేది సంతోషంగా బతకడానికి, ఒంటరిగా బతికేకండి ఇంకా మంచిగా బతుకుదామని. మరి ఎందుకు చంపుకోవాలి? అంటే కామన్ సెన్స్ అనేది చచ్చిపోయింది. మనిషి ప్రాణానికి విలువ లేదు. మన కష్టపడకుండా పైసలు కావాలి, అట్లా రావు అనే సిగ్గుశరం ఉండాలి. కనీసం సిగ్గుశరం లేకుండా మానవత్వం అని ఉండాలి కదరా. ఆమె గాని వాడు గాని తమ జీవితంలోకి నీకు రానిచ్చారు కదా, ఆ కృతజ్ఞతను ఉండాలి కదా. ఇసంతరారా అంటే ఇల్లంతా నాది అనొద్దు కదా, వాడినే చంపొద్దు కదా రమ్మన్నని. నీకు నచ్చలేదు, అభిప్రాయ భేదాలు ఉన్నాయి, వాడి ఆలోచన విధానం నీ ఆలోచన కలుస్తలేదు, వాడొక దగ్గర పెరిగిండు, నీ దగ్గర పెరిగిండు, మీకు వర్కౌట్ అయితే లేదు. ఎంత ప్రయత్నం చేసినా అది వర్కౌట్ అయితే లేదు. విడగొట్టు. కలపగలిగినే కలిపితేనే అది కలుస్తుంది. పాలు నీళ్ళు కలిస్తే కలుపుతుంది, నీళ్ళలో నూనె పోస్తే కలవది. అది నూనె అనేది మనకు తెలియలేదు, అన్ని పాలే అనుకున్నాం. సో అది డిఫరెన్స్ ఏ రోజు అయితే తెలిసిందో, అది నూనె ఉందిరా అది కలవదురా అని తెలిసినప్పుడు విడగొట్టు, ఇంకా కలిపే ప్రయత్నం చేయకు. ఇవన్నీ కామన్ సెన్స్ తో వస్తాయి. అబ్యూజర్స్ మాత్రమే ఎదుటి వ్యక్తిని వాడిని ఎట్లనో నాశనం చేయాలనుకొని వాడిని అబ్యూజ్ చేస్తే, వీడు సస్తేనే నాకు వీని ఆస్తులు వస్తాయి, ఇంకోటి వస్తాయి అన్న వాళ్ళే ఇవన్నీ కథలు పడతారు. అది తొందరగా పసిగట్టుకుంటే తొందరగా మన ఆత్మరక్షణ మనం చేసుకోవచ్చు. నా సింపుల్. నేను ఒక్క జెండర్ చెప్తున్నాను, బోత్ జెండర్స్ చెప్తున్నా. అబ్యూజర్ కి కులము, మతము, లింగ భేదము ఇవి ఉండయి. అబ్యూజర్ ఈజ్ అబ్యూజర్. సింపుల్. ఎక్సెసివ్ స్వార్థం వల్ల వచ్చేదే అబ్యూస్. స్వార్థం దేనికి వస్తుంది? అయితే సంపద విషయంలో వస్తుంది, లేదంటే మితిమీరిన సెక్స్ కోరికలు, ఒక రోజు డిఫరెంట్ వెరైటీ కావాలన్నప్పుడు వస్తుంది. ఏది ఇప్పుడు దానికో వానికో డిఫరెంట్ కావాలంటే నువ్వు సెక్స్ కౌన్సిలర్ దగ్గర మాట్లాడుకో. ఈ యాంగిల్ సుఖం రాకపోతే ఇంకో యాంగిల్లో వాడు చెప్తాడు, వాడు కామసూత్రాలు ఉన్నాయన్నీ చెప్తాడు, ఇట్లా ట్రై చేయమని చెప్తాడు. కానీ నాకు రోజు ఒక డిఫరెంట్ పర్సన్ కావాలంటే ఎవడేం చేయలేడు దానికి. సింపుల్. రాజేష్ మామిడిపల్లి బ్రదర్, కౌన్సిలర్ దగ్గరికి వెళ్తే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. కరెక్ట్. మనము భార్యతోని చెప్పలేని విషయాలన్నీ మనల్ని భార్యతోటి కూడా చెప్పవచ్చు బ్రదర్. కాకపోతే మన దగ్గర వచ్చిన దరిద్రం ఏంటంటే, భార్యాభర్తలు ఒక దగ్గర కూర్చుండి కంఫర్టబుల్ గా ఎప్పుడు టైం స్పెండ్ చేస్తున్నారు, ఎప్పుడు మాట్లాడుకుంటారు, ఎప్పుడు పర్సనల్ టైం కేటాయిస్తున్నారు? లేనే లేదు. పర్సనల్ టైం అనే కాన్సెప్టే లేదు. ఇద్దరు కలిసి ఎప్పుడు వాకింగ్ పోతారు, ఇద్దరు కలిసి ఎప్పుడు ఛాయ్ తాగుతారు, ఇద్దరు కలిసి ఎప్పుడు ముద్దులు పెట్టుకుంటారు, అది కాన్సెప్టే లేదు. బెడ్రూమ్ లగవాలి, బట్టలు ఇప్పాలి, పని కానియాలి, గంతే. 10 నిమిషాల పని గట్ల కాదు కదా. యూ నీడ్ టు స్పెండ్ టైమ్ టు ఈచ్ అదర్ కదా, యూ నీడ్ టు డిస్కస్ ఎనీథింగ్ ఈచ్ అదర్ కదా. లెట్స్ ట్రై సంథింగ్ డిఫరెంట్. ఆ పర్సనల్ ఆ స్పేసే లేదు కదా వాళ్ళిద్దరి మధ్యలో. ఇప్పుడు వాళ్ళు ఫస్ట్ అదేమంటారు కదా, హనీమూన్ 3 రోజులు వారం రోజులు పోయి ఏకాంతం గడుపుతారు కదా. నువ్వు ఆ పర్సనల్ టైం ఏడ కేటాయిస్తున్నారు? ఆడ మగ పెళ్ళైనాకైతే అసలే కేటాయించారు మన కల్చర్లో. మరి ఒకరినొకరికి అండర్స్టాండింగ్ ఎప్పుడు వస్తుంది? రానప్పుడు మిస్అండర్స్టాండింగ్స్ అయితేనే ఉంటాయి. సో యూ నీడ్ టు స్పెండ్ టైమ్ టుగెదర్ ఈచ్ అదర్. యూ నీడ్ టు టాక్ ఎవ్రీథింగ్ ఓపెన్లీ విత్ యువర్ పార్ట్నర్. కామన్ సెన్స్. ఆడవాళ్ళు అట్లే ఉన్నారు, మగవాళ్ళు అట్లే ఉన్నారు. వీళ్ళిద్దరి మధ్యలో ఇది లేదు, ఈ సఖ్యత, ఈ టైం స్పెండింగ్ లేదు కాబట్టి వానికి ఉన్న ఆ యొక్క ఏమంటారు ఫ్యాంటసీస్ అన్ని బయట వెతుక్కుంటారు.
అక్కడ అక్కడ సిగ్గు బిడియం మొహమాట ఉండదు కాబట్టి ఆ ఎల్లుల దగ్గర ఇక వానికి ఉన్నాయి ఆమెకు ఉన్నాయి అన్నీగా బయటపడుతుంది. ఇది ఎవరితో చేయాలి? నీ లైఫ్ పార్ట్నర్ తోటి చేయాలి, బయటతోటి కాదు. ఆడ రోగాలు తెచ్చుకొని మళ్ళీ పిల్లలకి అంటిస్తాం. వెరీ అన్ఫార్చునేట్. కౌన్సిలర్ దగ్గరికి వెళ్తే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మనం భార్యతో చెప్పలేని విషయాలన్నీ మనల్ని సపరేట్ గా పిలిచినప్పుడు కౌన్సిలర్ తో చెప్పొచ్చు. కరెక్ట్ బ్రదర్. అతను సున్నితంగా చెప్తాడు, అర్థమయ్యేటట్టు చెప్తాడు. మూడో వ్యక్తి, ఎందుకంటే వాళ్ళు ప్రొఫెషనల్ కదా. ఇప్పుడు డాక్టర్ దగ్గర పోతే వాళ్ళు చెప్పే విధానమే టోనే మారిపోతుంది కదా. సో సున్నితంగా చెప్తాడు. ఏమి ప్రాబ్లం లేకున్నా వివాహ జీవితంలో ఇంకా చాలా మెరుగుపరచుకోవాలని కౌన్సిలింగ్ కి వెళ్లే వాళ్ళు కూడా ఉంటారు. నేను అమెరికాలో చూశాను. తప్పు ఏం లేదు బ్రదర్. మనకి ఎక్కడో ఆ యొక్క ఎగ్జైట్మెంట్ లేదు, ఆ యొక్క ఒక నిర్లిప్తత, ఒక ఉదాసీనత, సంథింగ్ ఈజ్ ల్యాకింగ్ అని అనిపిస్తే సీక్ హెల్ప్. సింపుల్. ఓకే, ఇప్పుడు ఏది మనకి జర హెడేక్ ఉంది, మైగ్రేన్ ఉంది, లేకపోతే జర చలి పెడుతుంది, జర మంచిగా ఓ టైల్ గిన్నెలు ఏదో వారేస్తారు కదా పారాసిటమాల్, డోలో గీలో. ఇది కూడా అంతే. మన ఇద్దరి మధ్యలో సంథింగ్ ఏదో ఇంతకుముందు పెళ్ళైన కొత్తల్లో ఉన్న ఆ యొక్క లేదు అనిపించినప్పుడు దాన్ని స్పైస్ అప్ చేసుకోవడానికి మీ సొంతంగా ప్రయత్నం. మీతో అయితే లేకపోతే సీక్ ఎక్స్టర్నల్ హెల్ప్, అదే కౌన్సిలర్. సింపుల్. రాజేష్ మామిడి పిల్లలు, నాకు తెలిసి ప్రతి ఒక్క మనిషి ఉట్టిగా టైంపాస్ కోసమైనా కౌన్సిలర్ తప్పేం కాదు. ఐ 100% అగ్రి. దగ్గరికి వెళ్ళాలి, ముచ్చటే చెప్తాడు కదా. ఏం చెప్తాడు? ఆయన చదువుకున్న చదువే చెప్తాడు. ఏం చెప్తాడు? ఇట్లా ట్రై అయ్యి అని చెప్తాడు. ఏం చెప్తాడు? ఆయన మందులు ఏమి ఇయ్యాడు. ఓకే, మనం ఎవరితో చెప్పుకోలేని అన్ని చెప్పుకోవచ్చు. అవి సీక్రెట్ గా ఉంటాయి. కరెక్ట్, వాళ్ళకి అగ్రిమెంట్ ఉంటుంది. దే షుడ్ నాట్ డిస్కస్ మన యొక్క వ్యక్తిగత విషయాలు మూడో వ్యక్తితో వాళ్ళకి చర్చించే హక్కు వాళ్ళకి లేదు. ఓకే, కరెక్ట్. సో చెప్పొచ్చు, వాళ్ళ అభిప్రాయం చెప్తారు. అది కూడా నువ్వు తప్పు అని ఏ కౌన్సిలర్ చెప్పాడు. కరెక్ట్, ఫలానా మెడికల్ ప్రకారం ఫలానా మనుషులకి అందరికీ అలా ఉంటుంది అని మంచిగా సర్ది చెప్తాడు. మనకు వచ్చే చిలిపి కోరికలు అసలు ఏదైనా అవి చట్టపరంగా నేరమైనా మనకి పంపిస్తుంది, మనకు అనిపిస్తుంది చెప్పొచ్చు. కౌన్సిలర్ తోని ఒక భారం దిగిపోయినట్టు ఉంటుంది. మనిషికి మనము ఎవరితో చెప్పుకోలేము, అవన్నీ కౌన్సిలర్ తో చెప్పుకోవచ్చు. ప్రతి మనిషికి ఒక కౌన్సిలర్ ఉండాలని నేను కోరుకుంటాను. టోటల్లీ అగ్రీ విత్ యూ బ్రదర్. ఎందుకంటే గతంలో పెద్ద మనుషులు అనేవాళ్ళు ఉండేవాళ్ళు. అంటే నాయనమ్మనో అమ్మమ్మనో తాతలు ఎవరో ఒకరు పెద్దవాళ్ళు ఉండేటోళ్ళు ఇంట్లో. ఓకే, వాళ్ళకి తెలిసింది వాళ్ళు చెప్పేటోళ్ళు. వాళ్ళు చెప్పింది కరెక్టా లేదా అనేది మన కరెక్ట్ కాకపోవచ్చు. కొన్ని కరెక్ట్ కావచ్చు, కొన్ని కరెక్ట్ కాకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు పెరిగిన వాతావరణం బట్టి వాళ్ళు చెప్తారు. ఓకే, కాబట్టి అది కరెక్టా కాదా అంటే కొన్ని 50% కరెక్ట్ కావచ్చు, 50% కాకపోవచ్చు. కాబట్టి ఇప్పుడు ఆ పెద్ద మనుషుల కాన్సెప్ట్, ఆ ఉమ్మడి కుటుంబాలు, అదంతా వ్యవస్థ పోయింది కాబట్టి ఎవరి పనులలో వాళ్ళు బిజీ ఉన్నారు. కాబట్టి ద బెస్ట్ ఆప్షన్ ఈస్ గో టు మ్యారేజ్ రిలేటెడ్ అయితే మ్యారేజ్ కౌన్సిలింగ్. మ్యారేజ్ రిలేటెడ్ అండర్స్టాండింగ్, మిస్అండర్స్టాండింగ్ ఈ టైప్, కుటుంబ ఫ్యామిలీ తగాదాలు, ఆర్థిక ఇట్లాంటివన్నీ మిగతాయి. ఓకే, అది కాకుండా ఓన్లీ సెక్స్ రిలేటెడ్ అని ప్రాబ్లం ఉంటే దానికి మళ్ళీ సపరేట్ ఉన్నారు సెక్స్ రిలేటెడ్ కౌన్సిలింగ్. ఓకే, ఏది కరెక్ట్ రాజేష్ మాట్లాడు. వైవాహిక జీవితంలో కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నా సలహా ఏంటంటే భార్యాభర్త ఇద్దరి మధ్యలో గొడవలు అవుతున్నప్పుడు అన్ని పక్కకు పెట్టి ఒకసారి శారీరకంగా కలవాలి. తర్వాత అదే కోపము, అదే కంప్లైంట్స్ ఉంటాయో లేదో చూడాలి. లేదు బ్రదర్, అది చెప్పడానికి బాగుంటది. ఇది ఓకే, ఆ మూమెంట్ 100 సార్లు చేసిన వానికి ఇంకోసారి చేస్తే పెద్దగా వరికేది ఏమి ఉండదు. కానీ ఇప్పుడు మనసులో ఆ యొక్క ఏమంటారు ఆ యొక్క ఒకరి మీద ఒకరికి ఇంతకు ముందు ఉన్న అఫెక్షన్ లేన, అది మనసు. సెక్స్ అనేది శరీరంతో చేసే పని కాదు. ద రివర్స్ వే వర్కౌట్ కాదు. సెక్స్ చేస్తే లోపల ఉన్నాయి అన్ని మర్చిపోతాం, మైండ్ లో బ్రెయిన్ లో ఉన్నాయని అది అబ్జల్యూట్ నాకైతే కరెక్ట్ అనిపిస్తలేదు. ఓకే, అది అంటే మర్చిపోయే గుణం ఉన్నోడికి ఇక అది వాడు ఎప్పుడే మర్చిపోతే అసలు ఈ ప్రాబ్లమే రాదు. కాబట్టి ఆ లోపల ఆ యొక్క ఏమంటారు ఆ యొక్క ఒకరి మీద ఒకరికి ఆ గతంలో ఉన్నటువంటి సదాభిప్రాయం లేనప్పుడు, ఓకే, నన్ను అబ్యూజ్ చేస్తున్నారు, ఇది చేస్తున్నారు అని ఆ భారం ఉన్నప్పుడు, ఆ భారం తొలగించుకోకుండా కేవలం సెక్స్ చేస్తే ఆ సెక్స్ లో కూడా 1% సుఖం రాదు. ఇద్దరికి ఆ యొక్క ఒకరి మీద ఒకరికి ఆ ఇష్టము, ఆ ఫీలింగ్స్ వచ్చినప్పుడే రావాల్సిన ద్రవాలు వస్తాయి. అది ఆ సెక్స్ అనేది చాలా స్మూత్ గా జరుగుతుంది.
లేకపోతే ఇప్పుడు రేప్ చేస్తే ఎందుకు ఆమె కంప్లైంట్ చేస్తుంది? ఆమెకి ఇష్టం లేదు కాబట్టి. ఇష్టం అంటే అది రేపే కాదు, అది సమస్యనే లేదు. షీ విల్ ఎంజాయ్ దట్. ఇప్పుడు అన్నోన్ పర్సన్ తోటి సెక్స్ చేయరా, ప్రాస్టిట్యూట్ తో దగ్గర పోయి చేయరా? సో ఆమెకి ఇష్టం ఉంటే సమస్య లేదు కదా. ఇష్టంతో చేసినప్పుడు ఆ రసాయనాలు, ఆ యొక్క ఏవైతే ఫ్లూయిడ్స్ వస్తాయో ఆ ఫ్లూయిడ్స్ వల్ల ఆ యొక్క ఫ్రిక్షన్ పోతుంది ఆడ. సో దే బోత్ ఎంజాయ్ ద ప్రాసెస్. ఇష్టం లేనప్పుడు ఏమవుతుంది? ఫోర్స్ఫుల్ ఇన్సర్షన్ చేసినప్పుడు ఆ ఫ్రిక్షన్ వల్ల ఆమెకు ర్యాషెస్ వస్తాయి, లేకపోతే రక్తం బ్లీడింగ్ అవుతుంది, ఇంకోటి అవుతుంది. అవన్నీ కాకున్నా కానీ ఇష్టం లేకపోతే అది ఆ ప్రాసెస్ని ఎంజాయ్ చేయరు, అది కూడా నొప్పి లెక్కనే ఉంటుంది. రెండు శరీరాలు రుద్దుకుంటే ఏముంటుంది? ఇష్టం ఉన్నప్పుడు అవన్నీ నువ్వు చెప్పినవన్నీ అవన్నీ వస్తాయి, పాజిటివ్ ఇవన్నీ వైబ్స్. సో కాబట్టి ఆ మనసులో ఉన్న ఆ భారాన్ని తొలగించుకున్నప్పుడు, ఆ మిస్అండర్స్టాండింగ్స్ తొలగించుకున్నప్పుడు మాత్రమే ఆ యొక్క శృంగారాన్ని ఎంజాయ్ చేయగలుగుతారు. కాబట్టి ఆ ఫస్ట్ చేయాల్సిన పని, గో టు కౌన్సిలింగ్. ఓకే, నీ లోపల ఉన్న ఆ యొక్క విషయం అంతా, భారాన్ని అంతా తొలగించుకో, ఇక గతాన్ని మర్చిపో, గోయింగ్ ఫార్వర్డ్ ఎట్లుండాలనేది రాసుకో. ఇద్దరు అట్లా నిజంగా ఒకరి మీద ఒకరికి ఇంకా ప్రేమ ఉంది, కంటిన్యూ చేయాలనిపిస్తే, ఇక వర్కౌట్ కాదు, మాకు అయిపోయింది, వి ఫెడప్, ఓకే, వి కెనాట్, నాకు అబ్యూజ్ గడికోసారి గుర్తుకొస్తుంది, మర్చిపోయే స్థాయిలో లేను, ఎండ్ చేసి ఇంకో నీకు వీలైతే ఇంకోని చూసుకో, లేదు వీలు కాకపోతే ఒంటరిగానే ఉండు. ఏం తప్పు కాదు, ఒంటరిగానే పుట్టినావు, ఒంటరిగానే ఇద్దరు కలిసి ఉన్నావు, ఇద్దరు ఒకటేసారి రావరు, ఒకరు ముందు వస్తారు, ఒకరు వెనక వస్తారు. పుట్టింది ఒంటరిగానే, బట్టలు లేకుండా పుట్టిర్రు, చచ్చినప్పుడు ఒంటరిగానే బట్టలు లేకుండా వస్తారు. ఇద్దరు కలిసి ఉన్నా అంతేగా, ఎవరేం చేయలేరు దానికి, అది సృష్టి ధర్మం. కాబట్టి ఒంటరిగా బతకడానికి గురించి ఆలోచించకండి, ఉన్నన్ని రోజులు సంతోషంగా బతికే ప్రయత్నం చేయండి. సింపుల్. శారీరకంగా ఎక్కువ రోజులు కలవకుంటే కూడా కొద్దిగా ఫ్రస్ట్రేషన్ లో గొడవలు అవుతాయి, చీటికి మాటికి, ఆ ఉద్దేశంతో చెప్పాను. అదే బ్రదర్, శారీరకకు కలవాలంటే అది ఫిజికల్ యాక్ట్ కాదు కదా, జస్ట్ బట్టలిపి ఇట్లా చేసుకునే పని కాదు కదా. నువ్వు కామన్ సెన్స్ ఆలోచించు. ఒక ఆడ మగ ఇద్దరు ఒక రూమ్ లో ఎనఫ్ టైం స్పెండ్ చేస్తే నువ్వు వద్దన్నా అవుతుంది అది కార్యక్రమం. ఇఫ్ యూ స్పెండ్ టైం టుగెదర్, ఒకరినొకరు, అది నువ్వు సపరేట్ పొద్దంతా వేరే దగ్గర ఉండి సడన్ గా వై చేస్తా అంటే అది ఫిజికల్ యాక్ట్ అవుతుంది. ఏదో అన్నం తిన్నట్టు, ఇంకోటి తిన్నట్టు ఏదో నడుతుంది, అట్లనే చేస్తారు మెజారిటీ ప్రజలు, మెజారిటీ మన దగ్గర. కానీ వెన్ యూ రియల్లీ స్పెండ్ టైం టుగెదర్, ఓ రోజు సెలవు పెట్టు, ఓకే, పిల్లలు బడికి పోతారు, నువ్వు సెలవు పెట్టు, పొద్దంతా భార్యతోటే గడుపు, ఓకే. తప్పకుండా నువ్వు స్పెషల్ గా ప్లాన్ చేసుకొని చేయాల్సిన అవసరం లేదు, న్యాచురల్ గా అయిపోతుంది. సో వెన్ యూ స్పెండ్ టైమ్ టుగెదర్ ఈచ్ అదర్, వాట్ ఎవర్ హ్యాస్ టు హ్యాపెన్, ఇట్ విల్ హ్యాపెన్ న్యాచురల్లీ. అదర్వైజ్ పొద్దుగాల పోతావు, పొద్దుకి వస్తావు, ఇది తింటావు, తిన్నాక భార్య ఆడ రూమ్ లో ఉంటుంది, ఏదో 10 నిమిషాలు చేసుకుంటావు, అయిపోతుంది, డన్. అది రొటీన్ అయిపోతుంది, దాంట్లో ఫన్ ఉండదు. ఓ సెలవు పెట్టు, హాఫ్ డేనో 1 డేనో సెలవు పెట్టు, ఓన్లీ స్పెండ్ టైం విత్ వైఫ్, డోంట్ డూ ఎనీ అదర్ థింగ్స్. ఇద్దరు కలిసి సినిమాకి పోండి, వాకింగ్ పోండి, ఇంకోటి చేయండి, ఏమైనా మనస్పర్ధలు ఉంటే ప్రశాంతంగా మాట్లాడుకోండి. ఆమెకి ఏం నచ్చకపోతే నీకు ఇక్కడ నుంచి ఇట్లా ఏదైనా ఒక కాంప్రమైజ్కి రండి. జస్ట్ స్పెండ్ టైం టుగెదర్, ఓన్లీ కపుల్. చూడండి చాలా వరకు పోతాయి. ఇక పని ఒక్కటే చేస్తే కాదు, అట్లా టైం టుగెదర్ చేయి. షాపింగ్ పోండి, ఇద్దరు షాపింగ్ మాల్ పోయి పొద్దంతా ఏం లేదు, ఆడ నీకు నచ్చిన ఫుడ్ తిను, ఒక జ్యూస్ కొనుక్కో, లేకపోతే ఏదైనా పార్క్ పో. ఓన్లీ లైక్ లవర్స్ ఎట్లా చేస్తారు అట్లా చేయి. తప్పకుండా ఒకరినొకరికి ఆ ప్రేమ ఆప్యాయతలు వస్తాయి, ఆటోమేటిక్గా కార్యక్రమం అవుతుంది. అంతేగాని ఓన్లీ కార్యక్రమం చేస్తే వేస్ట్. రాజేష్ మామిడిపల్లి బ్రదర్, భార్యాభర్తలు కూడా కొన్ని మాటలు మర్చిపోవాలి. అదే బ్రదర్, ఒకరినొకరు ఏదైనా ఉంటే ఓపెన్ టైం స్పెండ్ చేస్తే, ఓపెన్ గా మాట్లాడుకుంటే పోతాయి. అది ఎక్స్క్లూజివ్ గా చెప్పాల్సిన, ఇట్లా చేయాల్సిన అవసరం లేదు. ఒకరినొకరు టైం స్పెండ్ చేసి, ఒకరినొకరు ఏదున్నా ఓపెన్ గా మాట్లాడుకుని ఒక మీనింగ్ఫుల్ సొల్యూషన్. నీకు ఇది నచ్చట్లేదా, ఇక్కడ నుంచి నేను చేయాలి, నీకు ఇది నచ్చట్లేదా నేను చేయాలి, వైస్ వర్సా, బోత్ వేస్. ఈవెన్చువల్లీ థింగ్స్ విల్ సెటిల్ డౌన్, కామ్ డౌన్. భార్యాభర్తలు కూడా కొన్ని మాటలు మర్చిపోవాలి. ఒకరినొకరు అనుకుంటారు కోపంలో,
అలాంటి కోపంలో అనుకున్న వాటికి ఎవరు మనసులో పెట్టుకోరు. కానీ నువ్వు కావాలని ఎదుటి వ్యక్తిని ఇబ్బంది పెట్టే విధంగా చేస్తావు చూసినావా, నీ చర్యలు ఉంటాయి చూసినావా, నువ్వు నోరుతోటి చెప్పకుండా ఎదుటి తెలుస్తాయి. నీ నమ్మినప్పుడు నమ్మక ద్రోహం చేస్తావు చూసినావా, తెలుస్తాయి. అవి మనసులో ఉంటాయి. నువ్వు ఎంత కథలు పడ్డా ఐ లవ్ యూ గివ్ యూ అన్నా తెలిసిపోతుంది. నువ్వు గతంలో కావాలని చేసినావా, ఇట్లా చేసినావా ఎదుటి తెలిసిపోతుంది. తెలిసిపోయినప్పుడు వాడు అవన్నీ మనసులో పెట్టుకొని ఎందుకు వాడు ఇక నువ్వు ముందట తీయగా మాట్లాడినంత మాత్రం నీకు అన్ని మర్చిపోతారా? అందుకే అంటున్నా, యూ కెనాట్ బ్రేక్ ద ట్రస్ట్. ఆ యొక్క అంటే ఒక్క సెక్స్ విషయంలో చెప్తలేను దయచేసి, చాలా విషయాల్లో ఓకే ఉంటారు. ఇక ముందట అనుమానం రాకుండా చేస్తారు, వెనక నుంచి గోతులు తవ్వుతుంటారు చూసినావా, అవి తెలిసిపోతాయి. నువ్వు యొక్క మిస్అండర్స్టాండింగ్ వల్ల నీకు తెలియక చేస్తే ఎవరికి కూడా ఓకే తెలియాలి కాబట్టి మళ్ళీ చెప్పి చేస్తాం. నువ్వు కావాలని తెలిసి కూడా, ఇప్పుడు మా అమ్మని ఏమని అంటే నాకు కోపం వస్తుందని తెలిసి కూడా నువ్వు కావాలని పదే పదే నాకు ఏది సెన్సిటివ్ ఉందో అదే కావాలని నాకు కోపం తెప్పియాలని అన్నావు అనుకో, ఒకసారి చూస్తా, 2 సార్లు చూస్తా, 10 సార్లు చూస్తా, 11వ సారి ఇది కావాలని చేస్తుంది నాకు అర్థం కదా. అయినప్పుడు నేను ఎట్లా మంచిగా ఉంటాను, నీతోటి తోలు తీసి కూర్చుండే పెడతా. తెలిసిపోతుంది ఎదుటివానికి నువ్వు నిద్ర కావాలని నిద్రమైనట్టు యాక్టింగ్ చేస్తున్నావా, నిజంగా నిద్రపోతున్నావా నాకు తెలుస్తుంది. నువ్వు ఎంత నా నోటి ముందట ఎంత తీయగా మాట్లాడినా నాకు తెలుస్తుంది. సో ఈ తీయగా మాట్లాడు కాదు, నీ ఒరిజినాలిటీ ఏముందో, నీ ప్రవర్తన ఏముందో, నాకు నొప్పి అవుతుంది తెలిసినా కూడా నువ్వు కావాలని ఇబ్బంది పెడితే నీ చర్యలు అవి పొమ్మంటే పో అట్లా పో. అవి ఉంటాయి, అవి ఎల్లకాలం ఉంటాయి, అది వర్కౌట్ కాదు. అట్లా నువ్వు నేను మంచిగా ఉంటా అని చెప్తే అన్ని పోవట్లా. సో అంటే నేనేమంటున్నా, నీ చర్యలు మాట్లాడతాయి అని చెప్తున్నా. యువర్ యాక్షన్ స్పీక్ లౌడర్ దాన్ యువర్ వర్డ్స్ అని చెప్తున్నా, సింపుల్. సో నిజంగా మారాలంటే నీ చర్యలు మారినప్పుడు ఎదుటి తెలుస్తుంది. తెలిసినప్పుడు అది ఒకవేళ వర్కౌట్ అవుతుంది, లేకపోతే లేదు. సింపుల్. మాటలు మర్చిపోవాలి, ఒకరినొకరు అనుకుంటారు కోపంలో అనుకున్న వాటికి ఎవడు మనసులో పెట్టుకోరు. మీ కోపంలో పోతాయి, కానీ కావాలని చేస్తారు చూసినావా కన్సిస్టెంట్ గా, అది మాటలు కాదు, అది సంథింగ్ ఎల్స్ బియాండ్ మాటలు. అలాంటివి పట్టుకొని ఊగులాడు అట్లా చేయరు బ్రదర్. నిజంగా బుద్ధున్న వాళ్ళు అయితే, ఒకరి మీద ఒకరు ప్రేమ ఉన్న వాళ్ళు అయితే ఏదో కోపంలో తిట్టుకుంటారు, మర్చిపోతారు. అది నిజంగా 99% మంది అట్లనే ఉంటాయి. ఆ మూమెంట్ కి స్పర్ ఆఫ్ ద మూమెంట్ ఉంటుంది. కానీ కొన్ని టాక్సిక్ రిలేషన్స్ లో వాళ్ళు ఇప్పుడు అబ్యూజివ్ రిలేషన్షిప్ అంటే ఏంది మరి, అదే కదా. వాడిని అబ్యూజ్ చేస్తున్నది ఆమె కన్సిస్టెంట్ గా, ఆమెకు డిఫరెంట్ అజెండా ఉంది అన్నప్పుడు వాడు ఏం చేయలేడు దానికి. he cannot find a solution for it unless he is ready to take the abuse. ఆ అబ్యూజ్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంటే అట్లా కొట్లాడుకుంటూనే ఉంటారు ఇక ఎల్లకాలం. సింపుల్. ఓకే, అబ్యూజ్ తీసుకోవడానికి సిద్ధంగా లేక అబ్యూజ్ అని ఏం చేయలేం మనం, వాళ్ళని మార్చలేం. సో యూ హావ్ టు ఎండ్ ద రిలేషన్షిప్, దట్స్ ఇట్. దెర్ ఇస్ నో మీనింగ్ఫుల్ సొల్యూషన్ ఫర్ దాట్. అర్థమైందా? వాళ్ళు ఇప్పుడు పెళ్లి అయింది, ఇద్దరు సంతోషంగా కలవడానికి పెళ్లి చేసుకుంటే నువ్వు అన్నది కరెక్ట్. దే విల్ ట్రై టు ఫైండ్ ఏ మీనింగ్ఫుల్ సొల్యూషన్. వాళ్ళు పెళ్లి చేసుకున్నదే వేరే పర్పస్, వీడిని దోసుకోవడానికి వచ్చిండ్రు వాడికి అన్నప్పుడు అది నువ్వేం చేయలేవు. వాడు దోసుకోవడానికే ఉంటాడు. ఇక నేను ఏదో రకంగా ఏదో కేసులు ఇరికేయడానికి ట్రై చేస్తుంటారు, నేను ఏదో రకంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తాను, నిన్ను ఏదో రకంగా నీ ఎమోషనల్ తోటి ఆడుకుంటారు, నేను ఏదో రకంగా నాశనం చేయాలని ట్రై చేస్తుంటారు. వాళ్ళ అజెండా వేరే ఉన్నది. అప్పుడు నువ్వు ఏం చేస్తావు? ఏం చేయలేవు. తప్పు చేసినావు నువ్వు. కరెక్ట్ గా వాళ్ళని పూర్తిగా వాళ్ళ యొక్క అజెండా తెలుసుకోకుండా పెళ్లి చేసుకోవడం నీ తప్పు. యు గాట్ ఇన్ టు ద ట్రాప్. సో ద ఓన్లీ సొల్యూషన్ ఈస్ ఎండ్ ద రిలేషన్షిప్. పోతే నష్టం అవుతుంది ఆర్థికంగా, కానీ పోతే పీక్తే వీకింది కానీ దరిద్రం పోయినట్లు లెక్క. ఎందుకంటే ఇట్స్ ఎ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అట్లా జరుగుతున్న కేసులు చాలా ఉన్నాయి. ఆస్తుల కోసం పెళ్లి చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో కాబట్టి యూ నీడ్ టు నో దైర్ ఇంటెన్షన్ ఏంది. ఒకవేళ నిజంగా గుడ్ ఇంటెన్షన్ తోటి కలిసి ఉండడానికి పెళ్లి చేసుకుంటే సాధారణంగా ఆ అబ్యూజ్ దాకా పోదు. దే విల్ ట్రై టు ఫైండ్ ఏ మీనింగ్ఫుల్ సొల్యూషన్ ఇన్ ద ఇనిషియల్ స్టేజెస్ ఆఫ్ ద కాన్ఫ్లిక్ట్. కన్సిస్టెంట్ గా అబ్యూస్ ఉండదు, ఎల్లకాలం చేయరు. ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉంటే చేయరు. ఇప్పుడు నా అమ్మ మీద నాకు ఏదైనా విషయాల్లో కాన్ఫ్లిక్ట్ వచ్చింది అనుకో, ఆ విషయంలో మేము కొట్లాడతాము, ఆమె నన్ను తిడుతుందో నేను ఆమెను తిడుతున్నావు, కానీ ఎల్లకాలం ఉండేది అదే మనసులో పెట్టుకొని నడవదు. ఎల్లకాలం బండి నడవదు. 2 రోజులు అయితే తెల్లారైతే మర్చిపోతాం, అమ్మ తిన్నావా అంటే తిన్నావా అంటే ఇట్లా ఉంటుంది. సాధారణంగా ఎట్లనే ఉంటాయి మోస్ట్ ఆఫ్ ద రిలేషన్షిప్, ఇంక్లూడింగ్ హస్బెండ్ అండ్ వైఫ్. కానీ కొన్ని టాక్సిక్ రిలేషన్షిప్స్ దే కేమ్ విత్ ఎ డిఫరెంట్ అజెండా, దే హ్యావ్ ఎ కంప్లీట్ డిఫరెంట్ అజెండా. So then this will continue. The only solution is end the relationship.
కొంత కొంత నష్టం జరుగుతుంది టెంపరీగా, బట్ ఇన్ ద లాంగ్ రన్ యూ విల్ బి మోర్ పీస్ఫుల్. సో యూ నీడ్ టు ఫైండ్ దేర్ ఇంటెన్షన్స్. సింపుల్. ఓకే, ఆ ఇంటెన్షన్స్ తెలవాలంటే లుక్ ఎట్ దేర్ యాక్షన్స్ ఆన్ ఎ రెగ్యులర్ బేసిస్. సింపుల్. సో అదే మిత్రులారా, ఐ కీప్ టాకింగ్, మాట్లాడుతూనే ఉంటా, ప్రతి అంశం మీద అవగాహన చేస్తా, అట్లనే మీ తరఫున వాయిస్ ఇస్తా. ఓకే, అందరు సంతోషంగా ఉండాలి.